శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న పూర్తి నవల కల చెదిరింది. రచన ఎన్ తారక రామారావు గారు. సుచిత్రకు రెండెడ్ల బండిలో ప్రయాణమన్నా, పల్లెటూరు వెళ్ళి ఉండాలన్న అలర్జీ, ఏవగింపును. కానీ ఈసారి తప్పలేదు. మోహన్ బలవంతం మీద అయిష్టంగానే బయలుదేరింది పాపతో. 2 రోజులు రైల్లో ప్రయాణం చేసి ఆ తర్వాత బస్సులో పడి నానా ఇబ్బందులతో రెండెడ్ల బండి ఎక్కేసరికి సాయంత్రమైంది. సూర్యుడు పడమటి కొండల వెనక్కి జారిపోతున్నాడు. గూడ బండిలో కింద గడ్డిపరిచి పైన జంబుకాన వేసి రోడ్డు దిగి పొలాల మధ్యలోంచి ఎగుడు దిగుడు కందకాలు, డొంకల మధ్యలోంచి ఎద్దులు పరుగులు తీస్తుంటే పుట్టిన దగ్గర నుంచి పల్లెటూరు ప్రయాణం చెయ్యని మోహన్కు, బేబీకి చాలా సరదాగా ఉంది. సుచిత్రకు మాత్రం బండి కుదుపుకు ఒళ్ళంతా పులిసినట్లయి కొంచెం జ్వరం కూడా వచ్చింది. ఊళ్ళోకెళ్ళి బండి దిగేసరికి తదియచంద్రుడు నీలాకాశంలోకి ఆడుకునేందుకొచ్చాడు. భాస్కరం ఇంట్లో లేడు. అతని భార్య పద్మ సుచిత్రను, మోహన్ని పలకరించి బేబీనెత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్ళింది. వేప చెట్టు గాలి ఆహ్లాదంతో గిలిగింతలు పెడుతుంటే మోహన్ ఆరుబయట కుర్చీలో పడుకున్నాడు. సుచిత్ర వరండాలో నవారు మంచం మీద ముసుగెట్టి పడుకుంది మూలుగుతూ. బేబీకి పెంకుటిల్లు, దొడ్లో కొబ్బరి చెట్లు, బుజ్జాయి, ఆవులు, గేదెలు, దొడ్లో బావి అన్నీ కొత్తగా వింతగా తోచాయి. పద్మను అత్త అని పిలుస్తూ ఆమె వెంట వెంటే తిరగసాగింది. ఆ రాత్రి భాస్కరం వచ్చేసరికి మోహన్ స్నానం చేసి కాఫీ తాగి సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ ఆకాశాన్ని, ఆ పక్కనే గొడ్ల సావిట్లో ఉన్న పాడి గేదెను, ఎద్దులను, ధాన్యపు పురిని చూస్తూ 2 నెలలు మంచి కాలక్షేపం అనుకుంటున్నాడు. భాస్కరం వస్తూనే, సారీ బస్సు దగ్గరికి రాలేకపోయా, ఇవాళే ధాన్యం కొట్టిస్తున్నా అని సంజాయిషి చెప్పుకొని, ప్రయాణం బాగా జరిగిందా అని పరామర్శించాడు. మోహన్కి భాస్కరానికి ఇదే తొలి పరిచయం కాదు. భాస్కరం సుచిత్ర దగ్గరికి వెళ్ళి ఏం పడుకున్నావు అని అడిగాడు. కొంచెం జ్వరం వచ్చింది మోహన్ సమాధానం చెప్పాడు. భాస్కరం నవ్వి, అన్నగారు ఇది మొదటి నుంచి ఇంతేలేండి, ఎండకు వానకే కాదు కొంచెం శ్రమకు తట్టుకోలేదు అన్నాడు. భాస్కరం, సుచిత్ర మేనమామ మేనత్త బిడ్డలు. మోహన్కి పద్మ వంట నచ్చింది. అంతేగాక కమ్మని రుచికరమైన కూరలు, గడ్డ పెరుగు అన్నీ జీవితంలో ప్రథమంగా తినటమేమో స్వర్గంలో కాలు పెట్టినట్లు అనిపించింది. ఆ మాటే భాస్కరంతో అన్నాడు కూడా. భాస్కరం నవ్వి, అన్నగారు పల్లెలు స్వర్గసీమలేం కాదు, ఇక్కడున్న కష్టాలు ఇక్కడ ఉన్నాయి అన్నాడు. ఆ రాత్రి పొద్దుపోయేంత వరకు భాస్కరం, మోహన్ కబుర్లు ఆడుకుంటూనే ఉన్నారు. సుచిత్రకు మరో రోజుకి జ్వరం తగ్గింది. అసలే బలహీనంగా ఉన్న సుచిత్ర మరీ డీలా పడిపోయింది. మొక్కుతూ మూలుగుతూనే స్నానం చేసి మళ్ళీ మంచం ఎక్కింది. బేబీ తల్లి ధ్యాస వదిలి పద్మ వెంటే ఉండి కబుర్లు చెబుతూ తెల్లారిన దగ్గర నుంచి గేదెకు పాలు తీస్తున్నా, పెరుగు చిలుకుతున్నా అంత ఆశ్చర్యంగా చూస్తూ ప్రశ్నలు వేస్తోంది. భాస్కరం మోహన్ని తీసుకుని పొలానికి వెళ్ళాడు. అక్కడే పందుం పుల్లతో మొహం కడుక్కొని బావి దగ్గర స్నానం చేసి గుడ్డలారేసుకుని బారెడు పొద్దెక్కేసరికి ఇద్దరు ఇంటికొచ్చారు. ఏమిటి అవతారం అంది సుచిత్ర మోహన్ను చూస్తూనే. ఇక్కడ ఇలాగే ఉండాలి. భాస్కరం జవాబుకు సుచిత్ర మాట్లాడలేదు. సుచి, బావి దగ్గర స్నానం చేస్తే ఎంత హాయిగా ఉందో, నువ్వు రాలేదు కానీ తెల్లవారుజామున పొలాల్లోకి వెళ్తే ఎంత నిశ్శబ్దం, ఎంత ప్రశాంతత. అసలు కొబ్బరి చెట్లలోంచి వచ్చే సూర్యుడు, పక్షులు చేసే కిలకిలా రావాలు వండర్ఫుల్. చిన్నప్పుడెప్పుడో చదివిన వర్డ్స్వర్త్ పద్యాలు గుర్తొచ్చాయి. ఆహా, నాకైతే సుచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలంటే బాధగా ఉందనుకో అని మోహన్ చెబుతుంటే సుచిత్రకు వంటి మీద గొంగళి పురుగు పాకినట్లుగా ఉంది. అల్లం, పచ్చిమిరపకాయలు వేసిన పెసరట్లు కొబ్బరి పచ్చడితో అద్దుకుని వెన్నపూస రాసుకుని తింటుంటే మోహన్కి విపరీతమైన ఆకలేసింది. జన్మ జన్మల నుంచి ఆకలిగొన్నవాడిలా వేసిన పెసరట్లు తినేసి సుచిత్రను కూడా తినమని బలవంత పెట్టాడు. సుచిత్రకు మోహన్ నాసితనం చూస్తుంటే అరికాలి మంట నెత్తికొచ్చింది. కాఫీలవి తాగాక ఒంటరిగా మోహన్ను పిలిచి, మీరు మరీ సిగ్గుబిడియం వదిలేశారు అని కోప్పడింది. ఏమైంది ఇప్పుడు? లేకపోతే పెసరట్ల మొహం చూడనట్లు బకాసురుడిలా ఏమిటా తిండి, పైగా లొట్టలేసుకుంటూ. నోనో, ఇలా అయితే వెళ్దాం ఇక్కడి నుంచి అంది సుచిత్ర. మోహన్ ఢిల్లీ కేంద్ర సచివాలయంలో ఆఫీసర్. అలాంటివాడు ఈ పల్లెటూళ్ళలో తిండికి మొహం వాచినట్లు ప్రవర్తించడం సుచిత్రకు నచ్చలేదు. పైగా భాస్కరం చూసి ఏమనుకుంటాడు? శుచి, హిపోక్రసీ వదిలేయి, నేనెంత ఆఫీసర్నైనా మనిషినే.
అయినా వీళ్ళు పరాయి వాళ్ళు, ఇదేం పరాయి చోటు కాదుగా, నువ్వేమన్నా అనుకో, నీలా అంటీ ముట్టనట్లు నేనుండలేను అని మోహన్ చెప్పేశాడు సుచిత్రకు. సుచిత్ర తనొక్కెత్తును బందీ చేసి ఈ మారుమూల ఊళ్ళో బంధించినట్లుగా భావించుకుంటోంది. వచ్చినప్పటి నుంచి బేబీకి తనక్కర్లేకపోయింది. మోహన్ జీవిత ఖైదు నుంచి విడిపించుకుని వచ్చిన వాడిలా తిరగసాగాడు. సందడి లేదు. ఎవరితోనైనా మాట్లాడదామంటే సుచిత్రకు నామోషి. అందుకనే పగలంతా గదిలోనూ వరండాలోనూ మంచం మీద పడుకునో కూర్చొనో కాలక్షేపం చేసింది. పద్మ పగలంతా పనిచేస్తున్నా ఎక్కడా అలసినట్లు కనపడేది కాదు. పైగా ఆమె ప్రతి పని చాలా నెమ్మదిగా అందంగా కూడా చేసేది. ఎప్పుడు నవ్వుతూ ఉండే పద్మను చూస్తుంటే సుచిత్రకు మరీ బాధగా ఉండేది. పల్లెటూళ్ళలో జనం మడ్డి మనుషులని, అనాగరికంగా ఉంటారని, చీకట్లో మట్టిలో పడి రోగాలతో పురుగుల్లా ఉంటారని సుచిత్ర నమ్మకం. ఆ నమ్మకం పద్మను చూడగానే పటాపంచలైంది. అప్పుడే చెట్టు నుండి తెంపి తెచ్చిన బొండు మల్లెలా ఉంటుంది పద్మ. అంతేకాదు, మామూలు నేత చీర కట్టుకున్న పద్మ అందంగానే కనిపించేది సుచిత్రకు. అంతేగాక కష్టాలు ఇబ్బందులు లేనట్లుగా కూడా కనిపించేది పద్మ. వచ్చిన రెండో రోజు పద్మ వచ్చి, అక్క పేరంటానికి వెళ్దాం, వస్తావా అని అడిగింది. సుచిత్ర అవునని కాదని అనలేదు. సాయంత్రం పద్మ బేబీని తీసుకువెడుతుంటే సుచిత్ర ప్రాణం గునగునలాడింది. మరి రెండాళ్ళు అశ్రద్ధ చేస్తే బేబీ తనని మర్చిపోతుందేమో, నేను వస్తా అని సుచిత్ర బయలుదేరింది. కంకర రోడ్డు చక్కగా నల్లని కురుల మధ్య పాపిట్లా ఉంది. ఎక్కువ భాగం పెంకుటిళ్ళే అయినా ఉన్న ఇళ్ళు శుచిగా శుభ్రంగా ఉన్నాయి. ప్రతి ముంగిట అరుగులు, దానిపై కూర్చుని తాపీగా కబుర్లు చెప్పుకునే జనం, వీధిలో కరెంటు దీపాలు, 1-2 చోట్ల బోరింగు పంపులు, పైగా వీధిలో పోయినంత దూరం రేడియోలో వినపడుతూనే ఉన్నాయి. ఊరంతా ఇంత బాగుంటుందా? సుచిత్ర ప్రశ్నకు పద్మ చిన్నగా నవ్వి, ఏమక్క మా ఊరు బాగుందా నీకు అని అడిగింది. సుచిత్ర సమాధానం చెప్పలేదు. పేరంటానికి వెళ్ళిన చోట సుచిత్రను మర్యాద చేసి ప్రత్యేకంగా కుర్చీ వేసి కూర్చోబెట్టారు. వచ్చిన ముత్తైదువులు చాపల మీద కూర్చున్నారు. అలా తనకు ప్రత్యేకత, గౌరవం లభ్యమయ్యేసరికి సుచిత్ర మొహం విప్పారింది. ఆ ఇంటివారి మనవడిని తొట్టిలో వేస్తున్నారా రోజు. పసుపు గంధం రాసి తాంబూలాలిచ్చి పిల్లవాడిని తొట్లో వేశారు. 2 ముత్తైదువులు లాలిపాటలు పాడారు. అంత వయసొచ్చిన ఆడవాళ్లు రాచుకుపోయిన గొంతులతో పాటలు పాడటం సుచిత్రకు చాలా వింతగా ఉంది. ఆ పాటల్లో అర్థము, శ్రావ్యత ఉన్న సుచిత్రకు నచ్చలేదు. బావిలో కప్పలు అని తీర్మానించుకుంది. ఆఖరణ పద్మ పాట పాడింది. ఏదో భావగీతం. సన్నని గొంతుతో వీణలు మీటినట్లు, కిన్నెరలు గానం చేసినట్లు, పిల్ల తెమ్మెరలు వీచినట్లు, పండువెన్నెల రాత్రి చిరుగాలికి దేవాలయపు ధ్వజస్తంభపు చిరుగంటలు మోగినట్లు పద్మ పాట పాడింది. అలా సుచిత్రకు తోచింది. ఆ పాట వింటుంటే సుచిత్ర హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఎన్నాళ్ల క్రితమో కాలేజీ విద్యార్థినులతో విహారయాత్రకు వెళ్ళినప్పుడు ఓ నల్లటి పిల్ల సముద్రపు ఒడ్డున కూర్చొని నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ప్రపంచాన్ని సంగీతామృతంతో ముంచెత్తగా సుచిత్ర విన్నది. ఆ పాటలోని శ్రావ్యత, భావం సుచిత్రకింకా గుర్తే. కోరినవాడి కౌగిలిలో తొలిసారి పొందిన అనుభవం, మాతృత్వం వహించిన తొలినాడు, బేబీ చిరు చేతులతో తొలిసారి తాకినప్పుడు కలిగిన అనుభూతి గుర్తుకొచ్చాయి పద్మకు సుచిత్ర పాట విన్నాక. పేరంటమ్మ ఇంటికొచ్చేటప్పుడు మనసులోని భావాన్ని దాచుకోలేక పద్మ దగ్గరగా వెళ్ళి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మెల్లగా నొక్కి, చాలా బాగా పాడావు అన్నది సుచిత్ర. పద్మ చిన్నగా నవ్వి, ఏదో పల్లెటూరు పాట, నీకు నచ్చిందంటే విశేషమే అంది బిడియపడుతూ. ఆ రాత్రి భోజనాలయ్యాక మోహన్ దగ్గరికి వెళ్ళి పద్మ చాలా బాగా పాడుతుందని చెప్పింది. మోహన్ కళ్ళింత చేసుకొని, ఐసి సుచి, నువ్వు మెచ్చుకున్నావంటే సామాన్యమేం కాదు, అయితే రేపు నేను వింటాను అన్నాడు. అంతటి కమ్మని గొంతు ఉండటం ఎంత అదృష్టమో. ఇలా పల్లెటూళ్ళలో రాటైపోతోంది కానీ ఏ మద్రాసో వెళ్ళి ఓసారి పాడితే సినిమా వాళ్ళు ఎగరేసుకుపోతారు. అందుకే మీ తమ్ముడు భద్రంగా ఊళ్ళోనే ఉంచేసుకున్నాడేమో. ఆ తర్వాత సుచిత్ర మాట్లాడలేదు. ఆమెకు మోహన్ మాటల్లో నిజమెంతో ఎద్దేవయంతో తెలియలేదు. పద్మ భాస్కరంతో అంది, మా మరదలు పైకలా రిజర్వ్డ్గా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ వట్టి బోళా మనిషి అని. అది మొదటి నుంచి దొరసాని పిల్ల, అలాగే పెరిగింది. కోరుకున్నట్లే మంచి మొగుడు దొరికాడు. మోహన్ చాలా కలుపుగోరుతనం ఉన్నవాడు అన్నాడు భాస్కరం. అవును, సుచిత్రను మీరెందుకు చేసుకోలేదు? పద్మ ప్రశ్నించింది. పద్మకి అనుమానం చాలా రోజులుగా ఉంది. ఆస్తి, అందం, చదువు ఉన్న భాస్కరాన్ని కాదని. సుచిత్ర ఎందుకండి?
పద్మ, సుచిత్ర అదో రకం. పైగా దానికి పెళ్ళిష్టం లేదు. కాదు కూడదంటే ఒప్పుకునేదేమో కానీ నేనే వద్దని చెప్పేశాను. పొరపాటు చేశారేమో. భాస్కరం పద్మను దగ్గరకు లాక్కొని, మై డియర్ పద్మ, నిన్ను చూశాను. చేసుకున్నాక నా తప్పు లేదనిపించింది. పైగా మోహన్ ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? పద్మ గుండెలు గొబగొబలాడాయి. తమ్ముడు, మావిడ శుచి ఉందే, నగిషి చెక్కిన గాజు బొమ్మ. ఇంకా ఇంకా ఏమన్నాడంటే, మా మరదలు పద్మ అజంతా సుందరి, పాలరాతిలో వెలసిన దివ్య సుందరి. పద్మ మురిసిపోయింది. సిగ్గుతో మొగ్గై భాస్కరం కౌగిట్లో కరిగిపోయింది. సుచిత్ర మోహన్ వచ్చి 15 రోజులైంది. ఇన్నాళ్ళు సుచిత్ర మంచం దిగలేదు. మహారాణిలా కూర్చొని సుచిత్ర ఆపసోపాలు పడుతుంటే మోహన్ చూస్తూ ఊరుకోలేక, శుచి, నువ్వు లేచి వెళ్ళి పద్మకు సాయం చెయ్యరాదు అన్నాడు. నేను ఆరోగ్యం బాగోలేకొచ్చాను, తిని కూర్చోటానికి రాలేదు. అయితే మాత్రం కాస్త లేచి తిరుగు, పని పాట చెయ్యి. మీ కంటికి నేను బలిసున్నట్లు కనబడుతున్నానా? సుచిత్రకు కోపం వచ్చింది. మోహన్ ఏదో అనబోయేంతలో పద్మ లోపలికొచ్చింది. పద్మ, మేం రేపు ఊరెడతాం అంది సుచిత్ర కిటికీలోంచి బయటికి చూస్తూ. వచ్చి 4 రోజులు కాలేదు, అప్పుడే పెడతారా? మీ ఇంట్లో పడి తినటం ఏం బాగుంటుంది? సుచిత్ర మాటకు మోహన్ షాక్ తిన్నాడు. పద్మ క్షణం విస్తుపోయి సుచిత్రను చూసి తలంచుకొని, చెల్లమ్మ, ఇది నీ ఇల్లే. అన్నీ సవ్యంగా ఉంటే నా స్థానంలో నువ్వు ఉండాల్సిన దానివి అని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఎంత బాధపడిందో ఆలోచించకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటమే. మోహన్ విసుక్కున్నాడు. నేను పల్లెటూరి బొందను, చదువు రాదు, అందుకే అసభ్యంగా మాట్లాడాను, క్షమించండి. సుచిత్ర మంచం మీద పడుకుంది గోడవైపు తిరిగి. ఆ మాటలు పద్మను ఉద్దేశించి అన్నదని మోహన్ గుర్తించాడు. సుచిత్ర ప్రవర్తనకి కోపం వచ్చింది. పద్మ నీకంటే ఎక్కువే చదువుకుంది, ఆ సంగతి తెలియదేమో. ఎంఏ లిటరేచర్, సంగీతంలో డిప్లొమా కూడా ఉంది. పల్లెటూళ్ళలో ఉన్నంత మాత్రాన అనాగరికురాలేం కాదు. పట్టణాల్లో ఉంటూ నాగరికులము అన్న భ్రమలో నువ్వున్నావు. మోహన్ వెళ్ళాక అతడన్న మాటలే చెవుల్లో గింగురుమన్నాయి సుచిత్రకు. క్షణకాలం అతని మాటలు నమ్మబుద్ధి కాలేదు. పద్మ ఎంఏ నిజమా కాదా అన్న సందిగ్ధత కలిగింది. ఎందుకంటే పద్మ తొలికోడి కూసినప్పుడే లేచి తలారా స్నానం చేసి పట్టుచీర కట్టుకుని తులసికోట దగ్గర కూర్చుని సూర్యోదయం వరకు పూజలు చేస్తుంది. ఆ తర్వాత పాలు పితికి దాలిపొయ్యి మీద పడేసి పెరుగు చిలికి వెన్నపూస తీస్తుంది. వాకిళ్ళు ఊడ్చటం, కళ్ళాపి చల్లి ముగ్గులేయటం అన్నీ స్వయంగా చేస్తుంది. వంట వార్పులు కూడా 25 ఏళ్ల అనుభవం ఉన్న ఆరిందాలా చేస్తుంది. తెల్లారిన దగ్గర నుంచి రాత్రి వరకు క్షణం విరామం లేకుండా పనిచేసే పద్మ పోస్ట్ గ్రాడ్యుయేటా? సుచిత్రకు నమ్మబుద్ధి కాలేదు. పద్మను అడగటానికి బిడేపడింది. వీలు చూసుకుని భాస్కరాన్ని అడిగింది. ఏం బావా, మీ ఆవిడ పోస్ట్ గ్రాడ్యుయేటా అని. భాస్కరం నవ్వి, నీకెవరు చెప్పారు అడిగాడు. అయితే నా మీద కోపంతో నాకన్నా ఎక్కువ చదువుకున్న దాన్ని చేసుకున్నావన్నమాట. భాస్కరం సుచిత్ర మాటలకి విస్తుపోయాడు. సుచిత్ర, నీ మీద నాకెందుకు కోపం? ఎందుకా? నిన్ను కాదని వేరే వాడిని చేసుకున్నందుకు నాకు కోపమని నీకు చెప్పానా? మరైతే పద్మ చదువుకుందని నాకెందుకు చెప్పలేదు? సుచిత్ర విషయం స్వభావం తెలిసిన భాస్కరం తలంచుకుని మొహంలోని భావం వ్యక్తం కాకుండా, పొరపాటే సుచిత్ర అన్నాడు. సుచిత్రకు పద్మంటే అభిమానం ఏర్పడ్డది. ఆమె చదువుకున్నదని తెలిసాక సానుభూతి కలిగింది. అంత చదువుకుని పల్లెటూళ్ళలో గొడ్ల మధ్య మట్టి మనుషుల్లో పడి బ్రతుకుతున్నందుకు. మీరు ఎంఏ చదివారటగా? పద్మ నవ్వి, అదిగో వద్దన్నా వినకుండా మీ బావ ఆ డిగ్రీ గోడకు తగిలించారు. అయినా ఇక్కడికి వచ్చాక చదువు సంగతే మర్చిపోయాను అంది. సుచిత్రకు జాలి వేసింది. హాయిగా ఏ ఉద్యోగస్తున్నో చేసుకోవాల్సింది. మీరు అతను హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ సుఖంగా ఉండేవారు. నేనిప్పుడు కష్టపడుతున్నానంటారా? ఆ ప్రశ్న సుచిత్రకు నచ్చలేదు. నాకు తెలుసు, మా బావ మొండివాడు. తను సుఖపడలేడు, కట్టుకున్న వాళ్లను సుఖపెట్టలేడు. హాయిగా ఉద్యోగం చేసుకోక ఈ దుమ్ము ధూళిలో ఎందుకు చెప్పండి? అతగాడు చెడింది చాలక మిమ్మల్ని తెచ్చి ఈ రొంపిలో పడేశాడు అంది సుచిత్ర. నేను కావాలని మీ బావను పెళ్లి చేసుకున్నాను. నా బలవంతం మీదనే వచ్చిన ఉద్యోగం కూడా వదులుకొని ఇక్కడున్నారు అని పద్మ చెప్పేసరికి సుచిత్ర విస్తుపోయింది. విచిత్రంగా పద్మను చూసి అంత చదువుకున్న పద్మకు ఇంత చాదస్తం ఎలా అబ్బిందా అని ఆశ్చర్యపోయింది. మరి ఎంఏ దాకా ఎందుకు చదివినట్లు? పద్మ చేస్తున్న పని ఆపి సుచిత్ర పక్కన కూర్చుని, నే చదివింది ఉద్యోగం చెయ్యాలని కాదు సుచిత్ర అంది. మరి దేనికి? చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగాలు చెయ్యాలన్న నిబంధన ఏం లేదు కదా. అలా ఉన్నా అందరికీ ఉద్యోగాలు దొరకవు.
సుచిత్ర మాట్లాడలేదు. పద్మనే వింత మనిషిగా చూస్తూ ఉండిపోయింది. అవును సుచిత్ర, నీ దృక్పథంలో నేను పిచ్చిదాన్ని కావచ్చు, కానీ నే చదువుకుంది నా కోసం, నా సంసారం కోసం అంతే. మీ బావకు పొలముంది, దగ్గరుండి పండించుకుంటే మేమిద్దరం కలిసి ఉద్యోగాలు చేసి సంపాదించే దానికన్నా ఎక్కువే ఆదాయం వస్తుంది, అది చాలు. పద్మ చెప్పిన జవాబుకు సుచిత్ర మరి మాట్లాడలేకపోయింది. బావిలో కప్పలా బ్రతికే పద్మ మనస్తత్వం సుచిత్రకు నచ్చలేదు. ఈ కలియుగంలో ఇలాంటి స్త్రీలు ఉన్నారంటే సుచిత్రకు నమ్మక తప్పలేదు. భాస్కరాన్ని తనెందుకు పెళ్లి చేసుకోలేదు? సుచిత్ర తండ్రి విశ్వనాథం చిన్నప్పుడే బర్మా వెళ్ళి అక్కడ నానా తిప్పలు పడి సంపాదించి ఇల్లు ఆస్తి ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత ఇండియా వచ్చి కులమింటి కన్యను వివాహమాడాడు. బర్మాలో పెళ్ళాం పిల్లలతో స్థిరపడదాము అనుకునేంతలో భారతీయులందరినీ స్వదేశం పంపేసింది అక్కడి ప్రభుత్వం. ఇండియా వచ్చాక 40 ఏళ్ల శ్రమకు ఫలితంగా ప్రభుత్వం ఇచ్చిన కొద్దిపాటి పరిహారంతో జిల్లా కేంద్రంలో ఫ్యాన్సీ షాపు పెట్టుకున్నాడు. 2 ఆడపిల్లల పెళ్లిళ్లు చేసేసరికి ఆస్తి ఆదాయం తగ్గిపోయాయి. భార్య గతించింది. విశ్వనాథం గారికి వయసు పైబడ్డది. గారాబంగా పెరిగిన సుచిత్ర ఊహ తెలిసాక ఇండియా రావటము, ఇక్కడి వాతావరణం, భాష, ఆచార వ్యవహారాలు నచ్చక కాన్వెంట్ చదువుతో పూర్తిగా శాపవసాన బ్రిటన్, అమెరికా లాంటి దేశాల్లో ధనిక వర్గాల ఇంట పుట్టాల్సింది తప్పిపోయి ఇండియాలో పుట్టినట్లుగా ప్రవర్తించటం అలవాటు చేసుకుంది. తండ్రి ఏడ్చి మొత్తుకున్నా మేనత్త కొడుకు భాస్కరాన్ని చేసుకునేందుకు ఒప్పుకోలేదు. తండ్రి చనిపోయేప్పుడు సుచిత్ర, నేను పుట్టిన పుణ్యభూమిని వదులుకొని దూర తీరాలకు వెళ్ళి నిరాశతో వచ్చాను. నే తిరిగి వచ్చేసరికి ఏముంది, బంధువులు లేరు. ఉన్నవాళ్ళు నాతో బంధాలు బంధుత్వాలు తెంపుకున్నారు. నే పుట్టిన చోటే పరాయివాడినయ్యాను, కాందిశీకుడినయ్యాను. అన్నయ్య అని పిలిచి ఆదరించిన మా చెల్లెలు నాకు తోడు నీడగా ఉంది. దాని ఒక్కగానొక్క కొడుకు. నే వెళ్ళి, అమ్మాయి నా కూతుర్ని నీ ఇంట్లో ఉంచుకోమ్మా అని అడిగితే, అన్నయ్య అదెంత భాగ్యంరా, సుచిత్ర నా కోడలేరా అనంది. మమకారం, బంధుప్రీతి, కుటుంబాల మధ్య సయోధ్య, ఇవి మనకొచ్చిన సంపద తల్లి. ఇక్కడ దరిద్రుడైన తల్లి తండ్రిని పోషిస్తూ తల్లి తోడును ప్రేమగా చూస్తాడు. ఆస్తులు అంతస్తుల కన్నా అంతఃకరణాలకు విలువ ఎక్కువమ్మా. అలాంటివి కాదనుకుని వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నావు, సుఖపడు. కానీ తల్లి, కష్టానికి సుఖానికి ఆదుకునేందుకు నీ మేనత్త ఉందమ్మా, అది మర్చిపోకు. తండ్రి మాటలు గుర్తుకొచ్చి సుచిత్ర హృదయం ద్రవీభూతమైంది. ఎండమావుల వెంట పరుగైందా బ్రతుకు అన్న అనుమానం కలిగింది సుచిత్రకు. మోహన్కి చదువు, అందం, పెళ్లినాటికి స్థిరమైన ఉద్యోగం ఉన్నాయి. సుచిత్ర పెళ్లి కొప్పేసుకుంది. ఢిల్లీలో కాపురం పెట్టాక సుచిత్రకు తెలిసిన మొదటి విషయం, తనుండేది బంగళా కాదు, 2 గదుల ఇల్లు, అది 4 అంతస్తులో. ఇదే మన రాజభవన్ అన్నాడు మోహన్. ఇంతకన్నా మంచి ఇళ్ళు దొరకవా? దొరుకుతాయి. అయితే మంచి ఇల్లు, గాలి వెలుతురు వచ్చేది, ఓ చిన్న గార్డెన్ వేసుకునేందుకు వీలున్నది చూడండి. ఈ ఆకాశ సౌధంలో నేనుండలేను. మోహన్ ఓ వారం తర్వాత సుచిత్రను తీసుకువెళ్ళి రామకృష్ణాపురంలో ఓ ఇల్లు చూపాడు. సుచిత్రకు చాలా నచ్చింది. కొత్తగా కట్టిన ఇల్లు, ఇంటి చుట్టూ ఖాళీ స్థలం, 4 గదులు, వంటిల్లు, వరండా, షవర్ బాత్ అన్నీ వచ్చాయి. మై స్వీట్ హోమ్ ఇదే అనుకుంది. తీసుకుందామంది. మోహన్ గుండెల మీద వాలిపోయి కోటుగుండీలు సవరిస్తూ, ఓకే మై లవ్, అద్దె 750, పగిడి 10,000 కట్టాలి. మీ నాన్నకు రాయి, నాకొచ్చే 1200లో అసాధ్యం. సుచిత్ర కళ్ల ముందు స్వర్గధామం పేకమేడల్లా కూలిపోయింది. పావురాళ్ల గూడులోలాగా ఉన్న 2 గదుల్లోనే జీవితాన్ని కొనసాగించింది. రోజులు గడిచే కొలది మోహన్ జీతం పెరిగింది. దాంతోపాటే ధరలు, ఖర్చులు. సుచిత్ర మనస్సులో వ్యధ పెరిగింది. తిరగాలి, జీవితాన్ని అనుభవించాలి. చుట్టూ ఆనందం, కోరికలు, వయస్సు, తపన అన్నీ ఉన్నాయి. కానీ పచ్చిక మైదానంలో రాటకు చిన్న తాడుతో కట్టబడ్డ మేకపిల్ల సుచిత్ర. అలా తోచింది జీవితం. దాంతో దిగులు, ఏదో పోగొట్టుకున్నాను అన్న భావం. సుచిత్ర చిక్కిపోయింది. తల్లి కూడా అయింది. గానుగల తెల్లారటం, నీళ్ల ఎద్దడి, ఎండాకాలం కరెంటు లేకపోవడం, గాలి వెలుతురు లేని ఇల్లు. పొద్దునే పోయిన మోహన్ సాయంత్రం చీకటి పడ్డాక ఇంటికి రావటం, తెల్లారుతుందనే భయం, వయస్సు గడిచిపోతున్నదన్న భయం, మానసిక వ్యధ, చుట్టూ చిమ్మ చీకటి. ఏళ్లు పైబడుతున్న కొద్దీ ముసలితనం వచ్చేసి జుత్తు తెల్లబడి కళ్ళ క్రింద, పొత్తి కడుపు క్రింద ముడతలొచ్చేసి గాజు కళ్ళతో ఏదో పోగొట్టుకున్నట్లు భ్రమ కలగటం సుచిత్రకు మామూలైంది.
మోహన్ సుచిత్ర పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. కానీ వచ్చే జీతంతో బాధ్యతారహితంగా తిరిగి జీవితాన్ని పరువు ప్రతిష్టలను బాధామయం చేసుకోవటం అతనికి ఇష్టం లేదు. అలాని సుచిత్ర మొహంలోని చిరునవ్వును చైతన్యాన్ని వదులుకోలేడు. వెన్నెల సాయంత్రాలు చెట్టాపట్టాలేసుకుని మోటారు సైకిళ్ళ మీద విహంగాల్లా పోతుంటే యువతీ యువకులను చూసినప్పుడు మసక వెలుతుల్లో ఒకరినొకరు పెనవేసుకుని మత్తెక్కిన కళ్లతో కామాగ్నిలో కాలిపోతుండే జంటలను చూసినప్పుడు, శీతాకాలపు సాయంత్రాలు ఓవర్కోట్లు స్వెట్టర్లు వేసుకుని కబాబులు తినే స్త్రీ పురుషులను చూసినప్పుడు మోహన్కి సుచిత్ర జ్ఞాపకం వస్తుంది. సుచిత్ర మంచం పట్టింది. నవ్వులో జీవం పోయింది. కీ అయిపోయిన బొమ్మలా సంచరించసాగింది. అప్పుడే భాస్కరం ఢిల్లీ వెళ్ళాడు. సుచిత్రను చూసి బాధపడ్డాడు. సుచి, ఇలా ప్రాణం లేని బొమ్మలా ఉన్నావేం అని అడిగాడు. సుచిత్ర నవ్వి లేని హుషారు తెచ్చుకుని, చాలా రోజులకి చూశావు, అందుకని అలా అనిపిస్తోంది. నాకేం, బాగానే ఉన్నాను బావా అంది. పోన్లే, నువ్వు మోహన్ కొన్నాళ్ళు సెలవు పెట్టి మా ఊరు రాండి. పెళ్ళయ్యాక నువ్వు రానేలేదు, ఏం తప్పకుండా రావాలి అని ఒట్టు కూడా వేయించుకున్నాడు. సుచిత్రకు పోవాలని లేదు. మోహన్కి సుచిత్రను ఎక్కడికైనా కొన్నాళ్ళు తీసుకువెళ్ళి ఆమెకు గాలి మార్పు కలగచెయ్యాలనుంది. మోహన్ సెలవు పెట్టాడు. ఎక్కడికి వెళ్ళాలి? కొడైకెనాల్ అంది సుచిత్ర. మోహన్ సుచిత్ర వైపు జాలిగా ప్రేమగా చూసి, సుచి, నాకు కాశ్మీర్ వెళ్ళాలని, డాల్ లేక్లో ప్రేమయాత్ర చెయ్యాలని ఉంది. కానీ సుచి, మన ఆర్థిక పరిస్థితి అంత అవకాశం ఇవ్వదు మనకు. ఆర్థికంగా మన పరిస్థితి బాగుపడేసరికి వృద్ధాప్యం వచ్చేస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. వెళ్ళగలిగినా వెళ్ళలేం. ఇదే జీవితం. మన చేతగానితనానికి కించపడే కన్నా అందుబాటులో ఉన్నదాన్ని అనుభవించటం మంచిది. ఏమంటావు అన్నాడు. ఏం చేద్దామో మీరే చెప్పండి. నీకు ఇష్టమైతే కొన్నాళ్ళు మీ బావ దగ్గరికి వెళ్దాం. సుచిత్ర అవుననలేదు, కాదని అనలేదు. మానసికంగా శారీరకంగా సుచిత్ర మోహన్ల మధ్య అభిప్రాయ భేదాలు లేవు. కానీ అంతఃకరణాలలో ఐక్యత, ప్రేమానురాగాలు లేవు. ఈ విషయం ఇద్దరికీ తెలుసు. ప్రయాణమై రైలెక్కిన సుచిత్ర వర్షించబోయే మేఘంలా ఉంది. ఏ చిన్న తాకిడికైనా ఆమెలోని దుఃఖం వెల్లువలా పారవచ్చు. నాలాంటి అసక్తుడిని చేసుకున్నందుకు విచారిస్తున్నావా సుచి అని అడిగాడు మోహన్. సుచిత్ర గొల్లుమని ఏడ్చి వానకు తడిసిన పావురంలా ముడుచుకుని పోయి మోహన్ కౌగిలిలో, లేదండి, మీలాంటి భర్తను పొందగలిగినందుకు గర్విస్తున్నాను. మీరు నాకేం తక్కువ చేశారని బాధపడాలి. కాకపోతే నా మనస్సు స్వాధీనం కావటం లేదండి. చుట్టూ ఉండే రంగురంగుల ప్రపంచం నన్ను మభ్యపెట్టి భ్రమలోకి నెట్టివేస్తోంది అనంది. వారం రోజులయ్యాక పద్మ సుచిత్ర మొహంలోని నీడలు తొలగిపోవటం గమనించింది. సుచిత్ర ఇదివరకలా మంచం మీదే పొద్దస్తమానం కూర్చోకుండా లేచి ఇల్లంతా తిరగటం, చిన్న చిన్న పనులు చేయటం ప్రారంభించింది. బేబీని పట్టుకుని నీళ్లు పోసి తలదువ్వటం, బేబీ అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పటం, తను వేళ్లపట్టున స్నానం చేసి తలదువ్వుకొని అలంకరించుకొని పద్మతో కబుర్లాడటం మొదలుపెట్టింది సుచిత్ర. పద్మ, ఇక్కడ నువ్వెలా ఉండగలుగుతున్నావు? సుచిత్ర ప్రశ్నించింది. సుచిత్ర, ఇక్కడ పుట్టి పెరిగిన మనుషుల మధ్య ఉండటం ఏమంత గొప్ప? నువ్వు అసలు మన భాషరాని వేరే ప్రాంతంలో ఉండటం చాలా విశేషం. ఢిల్లీ వెళ్ళాక యంత్రంలా మారిపోయాను. చెయ్యాలంటే పని ఉండదు. ఆయన ఆఫీస్కి బేబీ ఆడుకునేందుకు వెళ్తే పుస్తకాలు, రేడియో, టీవీ ఇవే కాలక్షేపం. ఎంతసేపు ప్రేమలు, విరహం, విడిపోవటం ఇవే అన్నింటా. రోజల్లా ఏ పని లేక కొంత నాకు జబ్బు చేసింది. పద్మ నవ్వి, అందుకే సుచిత్ర, నేను అన్ని పనులు కల్పించుకొని చేసుకునేది. ఇక్కడ మటుకు పెద్ద పనేముంది? ఏం లేదు. కానీ అసలు ఏమీ పని చేయకుండా ఉంటే మనసు, శరీరము మొద్దుబారిపోయి చెడు ఆలోచనలకి బానిసలవుతాం. సుచిత్రలోని మార్పు మోహన్ గమనించాడు. నీకిక్కడ బాగుందా అని అడిగాడు ఓ రోజు. నేను ఊహించుకున్నంత భయంకరంగా ఏం లేదు అంది సుచిత్ర. నాకైతే ఈ ఊరొదిలి వెళ్ళాలనిపించడం లేదు. మీ బావని అడిగి ఒప్పుకుంటే అతనితో పాటే ఇక్కడే ఉండి వ్యవసాయం చేద్దామనుంది. ఉండిపోండి. ఇప్పటి మీ అవతారం చూస్తే ఎవ్వరూ ఆఫీసర్ అని అనుకోరు. నువ్వు కాదు అనుకుంటే చాలు. ఇద్దరూ నవ్వుకున్నారు. సుమిత్ర నవ్వు చూసి మోహన్ హృదయం తేలికపడింది. ఓ రోజు తెల్లవారుజామునే భాస్కరం, సుచిత్ర, మోహన్, పద్మ బేబీలను తీసుకుని లంకలోని తోటకు ప్రయాణం కట్టించాడు. ఊరికి ఓ మైలు దూరంలో నది. ఓ పాయలో మటుకు పడవలో ప్రయాణం చెయ్యాలి. ఆ తర్వాత 2 ఫర్లాంగుల నడక. ఆ తర్వాత మామిడి తోటలు. ఈరోజు మనం తోటలో వండుకు తిని సాయంత్రం తిరుగు ప్రయాణం చెయ్యాలి అని చెప్పాడు భాస్కరం. తెల్లవారుజామున ఎద్దుల మెళ్ళో మువ్వల చప్పుడు తప్ప ప్రకృతి అంతా నిద్రిస్తున్న వేళ.
తూర్పున చీకటి గర్భం చీల్చుకుని వెలుతురు బయటకొస్తున్న సమయంలో ప్రయాణం మోహన్కి చాలా ఆహ్లాదకరంగా ఉంది. సుచిత్ర నిమ్ము తగులుతుందేమోనని చీరకొంగు తలనిండా కప్పుకుంది. భాస్కరం తొట్లో కూర్చుని బండి తోలాడు. నిద్రిస్తున్న నీళ్లలోంచి దారి చేసుకుని పడవ నెమ్మదిగా పాయ అవతలకు చేరేసరికి సూర్యుడు తూర్పు కొండల మీద నుంచి తొంగి చూశాడు. పట్టులా ఉన్న ఇసుకలో నడుస్తుంటే సుచిత్రకు చాలా తమాషాగా ఉంది. బేబీ అయితే చెంగున ఎగురుతూ పాలపిట్టలా పరుగు తీసింది. పాలేరు సరుకులు మోసుకునొచ్చాడు. తోటలోకి వెళ్ళేసరికి బారెడు పొద్దెక్కింది. కోకిలలు రామచిలుకలు కోరస్ పాడినట్లు కబుర్లు చెప్పుకుంటున్నాయి. మామిడి చెట్లకు పూత పిందె ఉండి నెలలు నిండిన గర్భిణీ స్త్రీలలా ఉన్నాయి. వెళ్ళిందే తడువుగా పద్మ బిందెతో నీళ్లకు వెళ్ళింది. ఈ లోపల ఊరికే కూర్చుంటే బాగోదని సుచిత్ర పొయ్యి ఏర్పాటు చేసి గోతంలోంచి గిన్నెలవి తీసి పొయ్యి రాజేసి కాఫీ డికాషన్ వేసింది. పాలేరు తెచ్చిన పాలు పొయ్యి మీద పెట్టింది. అదేమిటి సుజీ, నీకెందుకు ఈ పనులు, నువ్వలా కూర్చో అంది పద్మ. సుచిత్ర అందుకొప్పుకోలేదు. పద్మ, ప్లీజ్ నా మాట కాదనకు. ఈ ఒక్కరోజు వంట పని నాకు వదిలేయి. సుచిత్ర మాటలకి పద్మ ఆశ్చర్యపోయింది. అది కాదు సుచిత్ర, నీ ఆరోగ్యం ఏం పర్వాలేదు, ఈ ఒక్కరోజు నాకు వదిలేయి. సుచిత్ర మూడీ మనిషి. అది తెలిసిన పద్మ బుద్ధిమంతురాల్లా కూర్చుంది. అయినా ఊరుకో బుద్ధి కాలేదు. కూర తరిగి పెడదామని కత్తిపీట ముందేసుకుంటే సుచిత్ర ఊరుకోలేదు. పద్మ, ప్లీజ్, నువ్వు అసలు ఈరోజు వంటలో వేలెట్టకూడదు. బాగున్నా చెడిపోయినా క్రెడిట్ అంతా నాకే రావాలి అంది సుచిత్ర. మరి నేనేం చేసేది? బేబీతో కలిసి ఆడుకో లేదా పాట పాడు. పద్మ సుచిత్ర చేసే వంటనే చూస్తూ సుచిత్ర పడే అవస్థ చూసి జాలిపడింది. గాలికి మంట తగలక కట్టెలు మండక కింద ఇసుకతో సుచిత్ర పడే అవస్థ చూసి అది కాదు అని ఏదో చెప్పబోయింది. సుచిత్ర కస్సుమని లేచి, ఇదిగో పద్మ, మళ్ళీ నా వంటలో జోక్యం చేసుకుంటే నాకు తిక్కరేగుతుంది, వెళ్ళిక్కడి నుంచి అని కసురుకుంది. పద్మ సుచిత్ర అవతారాన్ని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. బేబీ వీళ్ళ నీళ్ల ఒడ్డుకు చేరి పిచ్చుకుగుళ్ళు కడుతుంటే భాస్కరం సహాయం చేస్తున్నాడు. మోహన్ వంటి మీద డ్రాయర్ మినహా ఏమీ లేకుండా ఒళ్ళంతా వండ్రమట్టి పట్టించుకొని పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. అదేమిటి వంట సుచిత్ర కప్పచెప్పి ఇలా వచ్చావు అని అడిగాడు భాస్కరం. మీ మరదలు శపథం పట్టింది, ఈరోజు వంట ఆ మొక్కతే చేస్తుందట, నన్ను అక్కడ ఉండకుండా తరిమేసింది. భాస్కరం గారు, మా ఆవిడ వీరపత్ని, పట్టనే పట్టదు, పట్టిన విడవదు కనుక మీరు షికార్లు కొట్టండి, నేను కూతవేటు దూరంలో ఉండి మా ఆవిడను కాచుకుంటాను అన్నాడు మోహన్. బేబీని తీసుకుని భాస్కరం పద్మ నీళ్ల వారనే నడుచుకుంటూ వెళ్లారు. మోహన్ వెళ్లేసరికి సుచిత్ర కొంగు నడుముకు బిగించి వంట చేస్తోంది. ఒళ్ళంతా చెమట పట్టి నివురిపోయిన నిప్పులా ఉంది సుచిత్ర. ఒళ్ళంతా ఒండ్రుమట్టితో టార్జాన్లా ఉన్న మోహన్ని చూసి ఈ అవతారం ఏమిటి అని అడిగింది. మోహన్ నవ్వాడు. కాఫీ తాగుతారా? కాఫీ కలిపి ఇద్దరూ తాగారు. ఇలాంటి కాఫీ తాగి ఎన్నాళ్ళైందో అన్నాడు మోహన్. నిజం, చాలా బాగుంది, నాకు ఇప్పుడిప్పుడే రుచి తెలుస్తోంది అన్నది సుచిత్ర. మోహన్ పక్కనే ఉండి కబుర్లు చెప్తూ వంటలో సాయం చేస్తుంటే చకచక వంట చేసింది సుచిత్ర. సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేసరికి బేబీ, భాస్కరం, పద్మ వచ్చారు స్నానం చేసి తడిగుడ్డలతో. సుచిత్ర, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, మిగతా పని నేను చూస్తాను. పద్మ పనందుకుంది. సుచిత్రకు వంట అయ్యేసరికి నీరసం వచ్చేసి వాడిపోయింది. పొయ్యి సెగకు అగ్ని పునీత శీతల అయింది. సుచిత్ర చేపట్టుకొని మోహన్ తీసుకెళ్లాడు. నిర్మలంగా నదిలో నీరు పసిపాప నవ్వులా పారుతోంది. చల్లని నీళ్లలో మునిగి తేలేసరికి సుచిత్రకు ప్రాణం లేచొచ్చింది, శక్తి వచ్చింది, ఉత్సాహము వచ్చింది. ఓసారి మోహన్ సహాయంతో ఈదటానికి ప్రయత్నించింది. ఇలా ప్రశాంతమైన చోట కాలం గడిపితే ఎంత బావుండు. మోహన్ సుచిత్రను దగ్గరకు తీసుకుని ముద్దెట్టుకున్నాడు. ఈ గాలి, వెలుతురు, నీళ్లు, స్వచ్ఛమైన పాలు, కూరలు అనుభవించి మళ్ళీ పట్నం వెళ్ళాలంటే నాకు బాధగా ఉంది సుచి అన్నాడు మోహన్. నాకు అంతే అని చెప్పాలనుకుని చెప్పలేకపోయింది సుచిత్ర. భోజనాలయ్యాక ఓ పెద్ద గుబురున్న మామిడి చెట్టు కింద అందరూ విశ్రమించారు. మా సుచిత్ర ఇంత బాగా వంట చేస్తుందని తెలియదు సుమా అన్నాడు భాస్కరం. ఇవాళ బాగా చేసింది ఒప్పుకుంటాను, కానీ పద్మగారి వంట తర్వాతే అన్నాడు మోహన్. పొరుగింటి పుల్లకూర అంతే అంది పద్మ. సూర్యుడు పశ్చిమాన్ని కొరిగాక అందరూ మామిడి తోట, పుచ్చకాయల తోట, జామ తోట తిరిగారు. రెల్లు పొదల మధ్య కూర్చున్నారు. అప్పుడే మోహన్ బలవంతం మీద పద్మ పాట పాడింది, ఎంకి పాట. ఆ పాట వింటూ మోహన్ తన్మయత్వం చెందాడు. అతని ఒళ్ళు కళ్ళు పులకించాయి. పద్మగారు,
మీరు ఏ జన్మలోనో గంధర్వులు అన్నాడు మోహన్. పద్మ తలుంచుకుంది. భాస్కరం మొహంలో ఎందుకో మబ్బు తునకలు కదలాడాయి. అది సుచిత్ర గమనించింది. మీకు తెలుసో లేదో పద్మ భాస్కరం ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు కనబడతారు కానీ నిజానికి వాళ్ల మధ్య ఏవో భేదాభిప్రాయాలున్నాయి. సుచిత్ర మొహంలో ఆశ్చర్యం, ఆనందం, తృప్తి చూసిన మోహన్ బాధపడ్డాడు. నిజంగా వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలున్నాయా, లేక సుచిత్ర రాజేసిన పొగ ఇది అనుకున్నాడు. ఓసారి గతం గుర్తుకొచ్చింది. ఎంఏ అయ్యాక మోహన్ ఓ మిత్రుడితో తొలిసారి పల్లెటూరెళ్ళాడు. వెళ్ళాక ఓ పెళ్లి సంబంధం చూశాడనుకోకుండా. పిల్ల తండ్రి రిటైర్డ్ బడిపంతులు. పిల్లలందరికీ చదువులు పెళ్ళిళ్ళు చేసి పంపించేసి ఆఖరు పిల్లను దగ్గరుంచుకొని ఓ చెరువుగట్టు పక్కన చిన్న జామ తోటలో పూరి గుడిసె వేసుకొని ఉన్నాడు. ఓ రకంగా అది ఆశ్రమంలా ఉంది. పిల్ల తండ్రి బాగా ముసలివాడు. పిల్ల చదువుకుంది, చక్కగా పాడుతుంది. పెళ్లి చూపుల రోజే బిడియపడకుండా చక్కగా ఓ త్యాగరాయ కృతి పాడింది కూడా. సున్ని ఉండలు మజ్జిగ టిఫిన్గా ఇచ్చారు. పిల్ల ఎర్రగన్నేరు పువ్వులా ఉంది, అలంకరణలేమీ లేకుండా. మోహన్ ఆ వాతావరణం, పిల్ల తండ్రి చాదస్తం, పిల్ల మొహంలోని అమాయకత్వం, స్వచ్ఛత ఎంజాయ్ చేశాడు. కానీ పూర్తిగా పల్లెటూరి మనుషులు, నాగరికత ఏ కోసాన లేదు. అంతేగాక తను ఏ ఐఏఎస్ ఏదో పాస్ అయి దేశ విదేశాల్లో తిరుగుతుంటే వెంట ఏమాత్రం నాజూకు నవ్యత లేని పిల్లను పెళ్ళంగా తీసుకెళ్లటం ఇంపాసిబుల్. అదే చెప్పాడు అప్పుడే అక్కడే. ముసలాడేమనుకున్నాడో గాని పిల్ల మాత్రం మనసులోని మాట చెప్పారు. చాలా సంతోషం అంది. ఆ మాట అనేప్పుడు ఆమె మొహంలో, కళ్ళల్లో, గొంతులో ఏ భావమో వ్యక్తం కాకుండా. ఇది జరిగి చాలా రోజులైంది. అయినా ఆ రోజు ఇంకా గుర్తుంది మోహన్కి. కారణం ఆ రోజు పాడిన పాట. ఓ రోజు భాస్కరంతో అన్నాడు, మా శ్రీమతి పాటలు చాలా బాగా పాడుతుంది. రేడియో సినిమాల్లో ట్రై చేస్తే బాగుండేదేమో. భాస్కరం మొహంలో మచ్చుతునకలు కదలాడాయి. చేనుగట్టు మీద గడ్డిలో పడుకొని ఆకాశంలోకి చూస్తూ మోహన్ ఆమె పాట విని ముగ్ధుడనై ఆమెను కట్నం కానుకలు లేకుండా చేసుకున్నాను. అలాంటి గాత్రం చాలా అరుదుగా ఉంటుంది. ఆ మధ్య ఫిలిం మ్యూజిక్ డైరెక్టర్ గారు పద్మ పాట విని తక్షణం మద్రాసు రమ్మని, 5 ఏళ్లు నెలకు 2000 జీతం మీద కాంట్రాక్ట్ కూడా ఇప్పిస్తానని ఉత్తరాల మీద ఉత్తరాలు రాశాడు. చెప్పటం ఆపి నెట్టూర్చాడు భాస్కరం. మరెందుకు వెళ్ళలేదు? పద్మకిష్టం లేదు. ఎందుకని? అదో చిత్రమైన మనస్తత్వం అంతే. మోహన్ ఏదో అడగాలనుకొని బాగుండదేమో. భార్యాభర్తల మధ్య 1,00,000 రహస్యాలుంటాయని ఊరుకున్నాడు. ఓ క్షణం తర్వాత భాస్కరమే చెప్పాడు, విలువైన వస్తువు అనుకుంటే వీధుల్లో పారేయటం నాగరికత లక్షణం కాదు. దాచుకోవాలి భద్రంగా. నిజంగా నా గొంతులో మాధుర్యం, ఆర్ద్రత, గొప్ప అనుభూతులు ఉంటే అది మీకు నాకు ఆనందాన్ని ఇవ్వాలి, మనమే అనుభవించాలి. అంతేగాని దాన్ని బజారులో పెట్టి డబ్బుకు అమ్మేయటం మంచిది కాదు. కీర్తి డబ్బు అక్కర్లేదు అంటుంది పద్మ. అదొక రకమైన వాదన. మొండితనం లేదు, ప్రార్థన లేదు. అందుకే అంత అదృష్టాన్ని పొందిన నేను గర్వపడాలో, అదృష్టాన్ని ఉపయోగించుకోలేనందుకు విచారించాలో తెలియటం లేదు. పద్మ వ్యక్తిత్వం అపురూపంగా తోచింది మోహన్కి. మారుతున్న కాలం, విలువలు, దృక్పథం, వీటి మధ్య అచంచలమైన శిఖరంలా పద్మ ఉండటం ఆశ్చర్యమే. పోతే మోహన్, మీరు నా బ్రదర్ లాంటివారు కనుక చెబుతున్నాను. ఆమెకు కోరికలు లేవు, ఆశయాలు లేవు, దూర తీరాల గురించి భ్రమలు లేవు. వెరీ వెరీ సింపుల్. అలా వాళ్ళ తండ్రి తయారు చేశాడు. అలాగే పెరిగింది. పెళ్ళ ఇంతకాలమైనా ఆమెలో మార్పు లేదు. అందుకే పద్మను ఆరాధిస్తాను. అందుకే శాసించలేకుండా ఉన్నాను. మోహన్కి చాలా అనుభవాలున్నాయి, పరిచయాలున్నాయి. యూనివర్సిటీలో కంపెనీ కోసం కొందరు స్త్రీలతో తిరిగాడు. వెన్నెల సాయంత్రాలు బీచ్లో. డబ్బు కోసం, హోదా కోసం వృద్ధులను పెళ్లాడి, అనుభవం కోసం కోరికల వేడి చల్లార్చుకోవటానికి కారులేసుకొని వలలు పన్నే సుందరాంగులతోనూ సరసం సాగించాడు మోహన్. కాలేజీల్లో చదువుతూ పౌడర్లు, సినిమాలు, అలంకరణల ఖర్చు కోసం క్షణం శీలాన్ని అమ్ముకుని బ్రతికే కన్యలతోనూ సాంగత్యం ఉంది మోహన్కి. తండ్రి పొయ్యాక ఆశించిన ఉన్నత పదవులు ఆకాశ దీపాలయ్యాక దొరికిన ఉద్యోగాన్ని పట్టుకొని సుచిత్రను వివాహమాడాడు మోహన్. పద్మ గురించి విన్నాక మోహన్కి పద్మంటే గౌరవం పెరిగింది, ఆరాధన హెచ్చింది. 2 నెలలు ఇట్టే గడిచాయి. సుచిత్ర గోగుపులలా వచ్చి 2 నెలలకి చెరుకుగడలా తయింది. ఆమె కళ్ళల్లో ఆనందం, ఉత్సాహం వచ్చాయి. నడకలో, మాటలో, ప్రవర్తనలో సౌకుమార్యం, లాలిత్యం తగ్గి ఆరిందాతనమొచ్చింది. ప్రయాణం రోజు దగ్గర పడుతుండగా భాస్కరం టౌన్కెళ్ళి
సుచిత్రకు జరీ చీర, మోహన్కి పొందూరు కద్దరు దోవతులు, సిల్క్ లాల్చీ కండువా తెచ్చాడు. బేబీకి రకరకాల ఫ్రాకులు తేవడమే కాక పట్టు పరికిణి జాకెట్ కుట్టించాడు. పద్మ బేబీకి పూలజడ వేసింది బంతి పూలతో. చెవులు కుట్టించి లోలాకులు చేయించింది. కాళ్లకు వెండి పట్టాలు తొడిగింది. అంతేగాక మెళ్ళో ఉన్న చంద్రహారం తీసి బేబీ మెళ్ళో వేసి ఇది నా కానుక అంది. సుచిత్రకు కళ్ళు ఆర్ద్రమైనాయి. ఒళ్ళు పులకించింది. పద్మను వాటేసుకుని ఏమిటి పద్మ నీ చాదస్తం అంది గద్గదమైన స్వరంతో. సుచిత్ర, ఈ మాత్రం దానికి నువ్వింత మూవ్ అవటం బాగోలేదు అంది పద్మ. మేమెవరమని? పద్మ చిన్నగా నవ్వింది. భార్యాభర్తలు ఎవరికెవరు 3 ముళ్లతో ఎంతో దగ్గరై 100 ఏళ్ల జీవితాన్ని పంచుకోవటం లేదు, అంతే. మనము అంతే. సుచి, బంధాలు బంధుత్వాలు సెంటిమెంట్సు ముడివేసుకోవద్దు. మనం స్నేహితులం అంతే. నాకున్నది నీది, నీకున్నది నాది. సుచిత్ర మాట్లాడలేదు. తల్లి తోడులా పద్మను అనునయించడం, ప్రేమగా చూడటం ఇవన్నీ సుచిత్ర హృదయాన్ని ద్రవీభూతం చేశాయి. మోహన్ అయితే పొంగిపోయాడు. 2 నెలలు ఓ కుటుంబాన్ని తమలో కలుపుకుని సుఖాన్నే పంచిచ్చిన భాస్కరం, పద్మ అపురూపంగా తోచారు. సుచిత్రని మోహన్ని సాగనంపటానికి పద్మ, భాస్కరం పట్నం వచ్చారు. పద్మకు బేబీని వదిలి ఉండాలంటే గుండెల్లో గుబులుగా ఉంది. పెళ్ళైన తర్వాత పద్మ జీవితంలోకి ప్రవేశించి గాఢంగా పెనవేసుకుపోయిన వ్యక్తి భాస్కరం. తరువాత బేబీయే. బేబీని ఉంచేసుకుందాం అనంది భాస్కరంతో. ఏం మనకి పిల్లలు పుట్టరని భయమా? పద్మ సమాధానం చెప్పలేదు. పెళ్ళై 5 ఏళ్లైనా ఇంతవరకు పిల్లలు లేరు. ఇక ముందు పుడతారన్న నమ్మకం ఏముంది? ఈ అనుమానాన్ని పద్మ చెప్పలేదు. ఆ ప్రస్తావన అంతటితో ఆగిపోయింది. పద్మ బేబీనెత్తుకుని ఇక్కడ ఉండరాదటే అని అడిగింది. అమ్మో, బడికెళ్ళొద్దు అంది బేబీ. పద్మ మనసు మూగబోయింది. ఎంతైనా బేబీ చిన్నపిల్ల, తల్లినొదిలి ఉండలేదని సరిపెట్టుకుంది. రైల్లో కూర్చున్నాక మోహన్ భాస్కరంతో వదినగారిని తీసుకుని ఢిల్లీ తప్పక రండి అని మరీ చెప్పాడు. సుచిత్రకు ఆ మాట చెప్పాలనుంది. మోహన్ చెప్పేసరికి మనం పిలిస్తేనే ఇంత దూరం వచ్చి వాళ్ళింట్లో ఉన్నామా? అయినా పద్మదేం లేదండి, అంతా మా బావ ఇష్టం అంది సుచిత్ర. బండి కదిలే వేళైంది. సుచిత్ర, భాస్కరం ఏదో మాట్లాడుకుంటున్నారు. మోహన్ పద్మ దగ్గరగా వచ్చి నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు. పద్మ చిన్నగా నవ్వింది. సమాధానం కోసం మోహన్ ఆగాడు. రైలు బయలుదేరింది. మోహన్ మొహంలో నిరుత్సాహం తొంగి చూసింది. పద్మ అది గమనించి నిట్టూర్చింది. మోహన్ని మొదటిసారి చూసినప్పుడే పద్మ గుర్తించింది. కానీ మోహన్కి తను ఇంకా గుర్తున్నందుకు ఆశ్చర్యం వేసింది. సుచిత్ర మోహన్ వెళ్ళిన తర్వాత 15 రోజుల దాకా పద్మకు బేబీయే గుర్తుకు రాసాగింది. ఏ పని చేస్తున్నా బేబీ ఇప్పుడేం చేస్తుందో అన్న ఆలోచన పద్మను వదల్లేదు. పొలం పనుల్లో భాస్కరం పద్మ సంగతి అంతగా విచారించలేదు. రోజులు గడిచే కొలది ఎంత మర్చిపోదామన్నా పద్మకు బేబీ గుర్తుకొస్తూనే ఉంది. పగలు ఏదో పనిలో లీనమై మనసు సరిపెట్టుకున్నా రాత్రిళ్ళు పద్మకు నిద్ర పట్టేది కాదు. భాస్కరం ఆదమర్చి నిద్రపోతుంటే పద్మ లేచి కూర్చుని ఏ తులసికోట పక్కనో బావిగట్టు మీదో కూర్చుని ఆకాశంలో నక్షత్రాలను లెక్క పెడుతూ జాములు గడిపేది. అలా గడుపుతున్న సమయాల్లోనే ఓసారి పాట కూడా పాడుకునేది. సర్వ ప్రకృతి గాఢ సుషుప్తిలో ఉన్న వేళ మనసు విప్పి గుండె గొంతుకలోంచి పొంగి పొరలి వచ్చిన పాటతో పద్మ తేరుకునేది. సుచిత్ర ఢిల్లీ వెళ్ళాక ఉత్తరం రాసింది. అందులో సగం ఉత్తరం తాము ఆ ఊళ్ళో పద్మ వాళ్లతో గడిపిన మధుర క్షణాల గురించి, మిగతాది ఢిల్లీలో తాము పడుతున్న ఇబ్బందుల గురించిను, ఆఖరణ మాత్రం తాను మళ్ళీ తల్లిని కాబోతున్నానని, ఈసారి కొడుకు పుడితే ఆపరేషన్ చేయించుకుంటానని రాసింది. సుచిత్ర రాసిన ఆ ఉత్తరంలోని ఆఖరి వాక్యాలు పద్మ 10 సార్లు చదువుకుంది. సుచిత్ర పెళ్ళి, పద్మ పెళ్ళి దాదాపు ఒకే సంవత్సరంలో జరిగాయి. సుచిత్రకు అప్పుడే ఓ కూతురు, మరి కొన్నాళ్లకు ఓ కొడుకు. మరి తనకు సిరి ఉంది, సంపద ఉంది, కలిమి ఉంది, బలముంది. అయితే మాత్రం కడుపు పండి ఒడి నిండని నాడు, స్త్రీతత్వం ఫలించని నాడు అన్నీ వృధా. కాలచక్రంలో పగలు రాత్రి గడిచిపోతూనే ఉంటాయి. ఋతువులు మారుతూనే ఉంటాయి. వాటితో పాటు యవ్వనం గడిచిపోయి వృద్ధాప్యం ముంచుకొస్తుంది. బ్రతుకు చరమాంకంలో పిల్లలు లేకపోతే, బ్రతుకులో ఆనందం కరువైపోతే ఎలా? పద్మకు దిగులు పట్టుకుంది. వ్రతాలు ఆరంభించింది. పూజలు చేయసాగింది. భాస్కరం పద్మలోని పరివర్తన గమనించాడు. ప్రవర్తనలోని వైవిధ్యాన్ని గుర్తించాడు. పద్మ, రాను రాను నువ్వు మరీ చాదస్తంగా తయారవుతున్నావు అన్నాడు. మీ జాతకంలో పిల్లలు పుట్టే యోగం ఉందో లేదో తెలుసుకున్నారా? పద్మ ప్రశ్నకి భాస్కరం విస్తుపోయాడు. నీకు పిల్లలు లేరని చింతగా ఉందా? పద్మ మాట్లాడలేదు.
కానీ ఆ మౌనం గడ్డకట్టి ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లుగా బయటకొచ్చాయి. మనకేమంత వయసు మించిపోయిందని పద్మ ఇప్పుడే దిగులు పడుతున్నావు అని సముదాయించాడు. వయస్సు మించాక దిగులు పడి ప్రయోజనం ఉండదండి, అందుకే ఈ దిగులు. భాస్కరానికి దిక్కుతోచలేదు. ఇంతకాలము తమకు పిల్లలు లేరన్న ధ్యాస, ఆలోచన భాస్కరానికి రాలేదు. పద్మ ఆ ఊహ ఎప్పుడూ వెళ్ళబెట్టలేదు. నిశ్చలంగా ఉన్న కొలనులా సుచిత్ర, మోహన్ల రాక, బేబీతో అనుబంధం పద్మ మనసులో అగ్నికణాలు రాజేశాయి. భాస్కరం ఆలోచనలతో సతమతమవుతుండగానే పద్మ సోదె చెప్పించుకుంది. కోయవాడిని పిలిచి చెయ్యి చూపించుకుంది. దేవుళ్ళకి మొక్కుబడులు పెట్టుకుంది. మనిషి పూర్తిగా డీలా పడిపోయింది. అప్పటికి భాస్కరం చెప్పి చూశాడు. పద్మ, హాయిగా ఉన్న సంసారంలో పిల్లలు గొడవ తెచ్చావు. పుడితే పుడతారు, పుట్టరు, మించుకుపోయింది లేదు. అనవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. లేదండి, పిల్లలున్న ఇల్లే స్వర్గం. ఇంత ఆస్తి ఉండి ఏం లాభం పిల్లలు లేకపోయాక? పిడిరాళ్లల్లా మనిద్దరం ఎంతని తింటాం, ఖర్చు పెడతాం. సుచిత్రకు చూడండి, రేపో మాపో కొడుకు పుడతాడు. ఈసారి వాళ్ళొచ్చేసరికి మన ఇంట్లో పాపో బాబో లేకపోతే నా మొహం వాళ్ళకు చూపించలేను. పద్మ నిర్ణయం విన్నాక భాస్కరానికి ఏం చెయ్యాలో తోచలేదు. తక్షణం పద్మను తీసుకుని పట్నం వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఓ పెద్ద డాక్టర్కి పద్మను చూపించాడు. తను పరీక్షలు చేయించుకున్నారు. డాక్టరు పిల్లలు పుడతారని చెబుతారో లేదో పుట్టరని చెబితే పద్మ ఎలా ప్రవర్తిస్తుంది ఊహించలేకపోయాడు భాస్కరం. హాయిగా ఉన్న ప్రాణానికి తెగిపోని సంకటం తెచ్చింది పద్మ అని అనుకున్నాడు. అబ్బే, ఈ పరీక్షలన్నీ బూటకమండి. డబ్బు గుంజటానికి డాక్టర్లు వేసే ఎత్తులు అంతే. వెదవది, ఈ రోజుల్లో సంవత్సరం తిరగకుండా పిల్లలు పుడుతున్నారు. అలాంటిది మనకింతకాలం పిల్లలు పుట్టలేదంటే ఇక పుట్టరు. మా వంశంలో తరానికి ఒకళ్ళకి పిల్లలు పుట్టకపోవటం ఆచారమట. ఆచారం తప్పకుండా నాదొచ్చింది. అవును, మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఐడియా ఎలా ఉంది? ఆలోచించండి. ఏం కన్నంత మాత్రానే పిల్లలా? ఏమంటారు? దేవకి కంటే రాధ పెంచలా? నేను అంతే. పద్మ ఇలా మాట్లాడసాగింది. పద్మ ధోరణి, మాటల తీరు చూసి భాస్కరం డీలా పడిపోయాడు. గుంబనంగా బొండుమల్లె పువ్వులా పద్మ ఇలా అర్థం పర్థం లేకుండా మాట్లాడటం భాస్కరానికి ఆశ్చర్యం, విచారం కలగజేసింది. పెళ్లి చూపులప్పుడు పద్మ గాత్ర మాధుర్యానికి ముగ్ధుడైనాడు. ఆ తర్వాత ఆమె నిండు మనస్సుకు, పనిపాటల్లో నేర్పరితనానికి ఆకర్షితుడైనాడు. సంసారం నడపటంలో చాకచక్యం, ఆరిందాల అన్నింటా ప్రవర్తించే పద్మ నిపుణతకు మరీ లొంగిపోయాడు భాస్కరం. భాస్కరం తల్లి కూడా పద్మలాంటి పిల్లలు ఈ రోజుల్లో అరుదురా, కోటికొక్కరుంటారు. చదువుకున్న నిగర్వి, అందచందాలున్న భేషజం లేని అమాయకురాలు, పూలలో తాబిల, సకల సద్గుణాలకు నిలయంరా పద్మ అని అనేది బ్రతికున్ననాళ్ళు. అలాంటి పద్మ పిల్లల కోసం వివసురాలవటమే భాస్కరానికి ఆశ్చర్యంగా ఉంది. అన్ని పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్ పద్మను అడిగింది. చూడమ్మా, నీకు పిల్లలు పుట్టరని చెబితే ఏం చేస్తావు? నిజంగా పుట్టరంటారా? పుడతారమ్మా. ముఖ్యంగా నువ్వు పిల్లల గురించి బెంగపడటం ఆశ్చర్యంగా ఉంది. చదువుకున్నావు, మంచి ఆరోగ్యవంతురాలివి, ఆడవాళ్ళు ఈర్ష్యపడే లాంటి ఉత్తముడు భర్తగా దొరికాడు. మరి నీకెందుకు పిల్లలు కలగరని అనుమానం వచ్చింది? పద్మ మాట్లాడలేదు, తలుంచుకుంది. చూడమ్మా, నీలో మీ ఆయనలో ఏ లోపమూ లేదు. పిల్లలు పుట్టరని చెప్పేందుకు ఆస్కారం లేదు. మీకు తప్పకుండా పుడతారు. ఎప్పుడు? పద్మ ప్రశ్నించింది. అదే ఎవ్వరూ చెప్పలేని సమాధానం. డాక్టర్గా నేను చెప్పగలిగింది ఒక్కటే, పిల్లలు పుట్టరన్న భయం నీలోంచి పూర్తిగా పోతే తప్పకుండా పుడతారు. పద్మకు డాక్టర్ సమాధానం నచ్చలేదు. ఆ విషయం ఆమె మొహంలో ప్రస్ఫుటంగానే ద్యోతకమైంది. చూడు భాస్కరం, ఆమె మనస్సుకు వేరే వ్యాపకం అవసరం. పిల్లల మీద నుంచి మనస్సు వేరే దాని మీద లగ్నం కావాలి. అప్పుడే నీకు తండ్రయ్యే అవకాశం. డాక్టర్ దగ్గర నుంచి బయటికి రాగానే పద్మ కస్సుమని లేచింది. ఈవిడ డాక్టరా లేక వేదాంత? పిల్లలు పుడతారట, ఎప్పుడో తెలియదట. ఆహా, అబద్ధాన్ని ఎంత తీయగా చెప్పిందండి. లాభం లేదు, నాకు పిల్లలు పుట్టరు. మీరు వేరే పెళ్లి చేసుకోండి పిల్లల కోసం. పద్మ ధోరణికి భాస్కరానికి చిర్రెత్తుకొచ్చింది. పద్మ, నువ్వు ఇలాగే వాగావంటే నేను సన్యాసుల్లో కలుస్తాను. వెదవగోల, జీవితంలో మరేం లేనట్లు ఈ పిల్లల గోల ఎక్కడ పట్టుకుంది నీకు అని విసుక్కున్నాడు. ఆ రాత్రి పద్మ అన్నం తినలేదు, మాట్లాడలేదు. భాస్కరము తల పట్టుకుని కూర్చున్నాడు. వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దం పేరుకుపోయింది. 2 గంటల్లో ఇద్దరి మొహాల్లో వార్ధక్యపు చిహ్నాలు పైకొచ్చాయి. కుర్చీలో కూర్చున్నవాడు కూర్చున్నట్లే భాస్కరం నిద్రపోయాడు. ఓ రాత్రి వేళ చూస్తే భాస్కరం కాళ్ళ దగ్గర పద్మ పడుకునుంది. భాస్కరం ఆమెను పొదివి పట్టుకుని మంచం మీద పడుకోబెట్టాడు. పద్మకు ఒళ్ళు కాలిపోతోంది.
మోహన్కి ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది. దాంతో బాధ్యతలు పెరిగాయి. ఉదయం ఆఫీస్కి వెళ్తే రాత్రి 9-10 అయ్యేది ఇంటికి వచ్చేసరికి. సెలవుల్లో ఇంటి దగ్గర ఉండేందుకు వీలు పడేది కాదు. సుచిత్రకు నెలలు నిండుతున్న కొద్దీ గుండెల్లో గాబరా ఎక్కువవుతోంది. బేబీ చిన్నపిల్ల, ఏ పని స్వయంగా చేసుకోలేని వయస్సు. మోహన్ ఇంట్లో ఉండే సమయం తక్కువ. కనుక రోజురోజుకి నీరసం, అలసట. సుచిత్రకంతా అయోమయంగా ఉంది పరిస్థితి. మోహన్కి ప్రమోషన్ రావటం వల్ల జీతం పెరిగింది. ఇంట్లో అవసరాలకి డబ్బు ఇబ్బంది చాలా వరకు తగ్గింది. ఏదైనా కొత్త ఖర్చు చేయాలంటే ఇదివరకులా 1-2 సార్లు ఆలోచించుకునే అవసరం లేకపోయింది. అయితే సుచిత్ర మనసులో ఆలోచన సరళి రోజురోజుకు సరికొత్త రూపాన్ని సంతరించుకోసాగింది. ముఖ్యంగా అద్దంలో తన మొహం చూసుకున్నప్పుడు మొహంలో ఉబ్బరింపు ఉంది. తలలో అక్కడక్కడా తెల్ల వెంట్రుకలు, ఉన్న జుత్తు ఊడిపోవడం, నిద్రలేమి వల్ల కళ్ళ కింద ఉబ్బుగా తేలి వాటి కింద నల్లటి వలయాలు, కాళ్లకు నీరొచ్చి ఉబ్బిపోయాయి. వయస్సు జారిపోతున్నదేమో. సుచిత్రకు భయం, అనుమానం. చిన్నప్పుడు ఎన్ని కలలు కన్నది, అన్ని కళ్ల ముందు కదలాడాయి. మనసుకు నచ్చినవాడినే చేసుకోవాలి. ఆ వచ్చేవాడు సుందరాంగుడే కాదు, సంఘంలో మంచి హోదా, పలుకుబడి కలిగుండాలి, బాగా ఆస్తిపరుడై ఉండాలి. అంతేగాక తనని పువ్వుల్లో పెట్టి కంటికి రెప్పలా చూసుకుని, కోరిక మారాకు వెయ్యకముందే తెలుసుకుని తన మెప్పు పొందాలి. వేసవిలో ఆయన చెయ్యి పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ, తీయటి స్మృతులు నెమరు వేసుకుంటూ, మెత్తటి పచ్చిక మీద నడుచుకుంటూ, సాయంకాలపు నీరెండలో కాశ్మీరపు లోయల్లో తిరగాలి. వెన్నెల రాత్రిళ్ళు ఆయన ఒళ్ళో తలపెట్టుకొని పిల్ల తెమ్మెరలను సుదూర తీరాల్లో లీలగా వినిపించే షహనాయ్ నాదం వింటూ ఆశల పందిరి ఎక్కి ఊహాలోకాల్లో తేలిపోవాలి. మంచు కురుస్తున్న కాలంలో తడిసిన గులాబీలలా స్వచ్ఛంగా అలంకరించుకొని వెచ్చని ఉన్ని దుస్తులు ధరించి మధ్యాహ్నం ఏ సముద్ర తీరపు బంగాళాలోనో పాప్ మ్యూజిక్ వింటూ తాచుపాముల్లా ఒకరి కౌగిట్లో మరొకరు పెనవేసుకుపోయి ఒకరి గుండె చేసే చప్పుళ్ళు మరొకరు వినాలి. ఇది కళ. ముద్దొచ్చే పిల్లలు పుట్టాలి. వాళ్ళు ఆరోగ్యంగా రాజకుమారుల్లా పెరగాలి. సంవత్సరాలు నిమిషాల్లా గడిచిపోవాలి. అలాంటి జీవితాన్ని సుచిత్ర ఊహించుకుంది. కానీ ఇదేమిటి? మోహన్కి తనంటే ప్రేమ తగ్గిపోతోంది. వివాహమైన తొలి రోజుల్లో ఆయన చూపిన వాత్సల్యం, అభిమానం కాలచక్రంలో కరిగిపోయి ప్రస్తుతం కేవలం సానుభూతి మాత్రమే మిగిలింది. తనంటే ఆయనకి కోరిక లేదు. ఉన్న ఆ కోరికల్లో వేడి, నవ్యత లేవు. యాంత్రికం. మాట తీరు, ప్రవర్తన, అభిమానం అన్నీ నటన. విడదీసుకోలేనంతగా అవసరాలు పెరిగిపోయి అయిష్టంగానే కలిసి బ్రతుకుతున్నామేమో. ఇది సుచిత్ర అభిప్రాయం. ఆ రోజు సుచిత్ర కావాలనే మేలుకునుంది. సాయంత్రం దాకా ఆడుకొని వచ్చిన బేబీకి ఒళ్ళు వెచ్చబడింది. అన్నం తినకుండానే పడుకుని నిద్రపోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామనుకుంటూనే ఆయనకు మరీ ఇల్లాల మీద శ్రద్ధ లేకుండా పోయింది. అన్నీ నేనొక్కదాన్ని చూసుకోవాలా అన్న భావంతో ఊరుకుంది. నలిగిన చీర మార్చుకోలేదు. చన్నీళ్లతో మొహం కడుక్కొని అయిష్టంగా కొంచెం పౌడర్ రాసుకుని కిటికీ పక్కన కుర్చీ వేసుకుని కూర్చుంది. వీధిలో కార్లు పోతున్నాయి, మనుషులు నడుస్తున్నారు. చిన్న చిన్న బళ్ల మీద కూరలు అమ్ముతున్నారు. సుచిత్ర దృష్టి వీటి మీద లేదు. బస్టాప్లో ఓ యువకుడు, అతని పక్కన పంజాబీ దుస్తుల్లో ఓ పిల్ల. వాళ్లనే చూస్తోంది సుచిత్ర. దీపాలు వెలిగించే వేళ ఆ పిల్ల బస్సు దిగింది. ఆ తర్వాత కొంచెం సేపటికి అతనొచ్చాడు. అతగాడేదో చెప్తున్నాడు. ఆమె నవ్వుతూ ఉంది. ఆమె తల అడ్డంగా ఆడించింది. అతను బ్రతిమాలుతున్నాడు. కచోరీలు తిన్నారు, ఐస్ క్రీం తిన్నారు. అతడు సిగరెట్లు కాలుస్తూ ఏదో సీరియస్గా చెబుతున్నాడు. ఆ అమ్మాయి ముసిముసిగా నవ్వుతూ వింటోంది. సిటీ బస్సులు వచ్చి వెడుతున్నాయి, మనుషులు వెడుతున్నారు. కానీ వాళ్ళిద్దరూ సర్వం మరిచి ఏకాంతంగా ఒకరినొకరు చూసుకుంటూ, ఆరాధించుకుంటూ, ప్రేమించుకుంటున్నారు. గంటలు గడిచాయి. రోడ్డు మీద జనసంచారం తగ్గింది. మంచు కురుస్తోంది. అతడు ఆమె దగ్గరగా వెళ్ళాడు. ఆమె తలుంచుకుంది. మెరుపులా ఆమెను పొదివి పట్టుకుని బుగ్గ మీద ముద్దెట్టుకున్నాడు. ఆమె మొహంలో గులాబీలు, సంపెంగలు, మల్లెలు, మొగ్గలు తొడిగాయి. అతగాడి పురుషత్వం వన్నె తేలింది. ఇద్దరూ విడిపోయారు. రాత్రి 10 గంటలైంది. మోహన్ రాలేదు. ఇలా ఎదురు చూస్తూ జీవితమంతా గడపాల్సిందేనా? సుచిత్రకు భయం వేసింది. బేబీ నిద్రలో కలవరించింది. సుచిత్ర చప్పున వెళ్ళి బేబీ పక్కన పడుకుంది. స్త్రీకి మాతృత్వం శాపమా, వరమా? కోరికలు తీర్చుకోవటానికి, విశృంఖలంగా జీవితపు మైదానంలో విహరించటానికి పిల్లలు స్త్రీకి ప్రతిబంధకాలు. అదే పురుషుడికి కాదు. ఇది ప్రకృతి ప్రసాదించిన శాసనం.
ఆలోచిస్తూ నిద్రపోయింది సుచిత్ర. మోహన్ ఇంటికి వచ్చేసరికి రాత్రి 12 అయింది. అఖండంలా లైట్ వెలుగుతోంది. తలుపు దగ్గరగా వేస్తుంది. మోహన్కి ఆకలి వెయ్యలేదు. బాత్రూంకి వెళ్ళి చల్లటి నీళ్లతో మొహం కడుక్కునొచ్చి ఫైల్ చూస్తూ కూర్చున్నాడు. ఎంక్వైరీ కమిషన్ రిపోర్టు రాత్రికి పూర్తి చేస్తే రేపు టైప్ చేసి మినిస్టర్కు పంపాలి. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ ఓ గంట గడిపాడు. చాలా వరకు రిపోర్టు పూర్తి చేయగలిగాడు. పొద్దుట్నుంచి తీరిక లేకుండా పనిచేయటం, వేళ తప్పి భోజనం, సాయంత్రం అశోకాలో డ్రింక్స్ పార్టీ. మోహన్కి అలసట, ఆ పైన తలనొప్పి వచ్చాయి. కనీసం చాక్లెట్ టీ అన్న తాగుదాం అన్న ఆలోచనతో కిచెన్లోకి వెళ్ళాడు. వండిన అన్నం అలాగే ఉంది, పాలు అలాగే ఉన్నాయి. ఆశ్చర్యం వేసింది. స్టవ్ ముట్టించి గదిలోకి వచ్చేసరికి సుచిత్రకు మెలకు వచ్చింది. ఆమె కళ్ళు ఎర్రగన్నేరు పువ్వుల్లా ఉన్నాయి. వెలసిన వానల కన్నీట చారికలు బుగ్గల మీద ఉన్నాయి. ఏం సుచి, అలా ఉన్నావేం అని అడిగాడు ఆమెను చూసి జాలిపడి. సుచిత్ర మాట్లాడలేదు. కిచెన్లోకి వెళ్ళి టీ కలిపి తెచ్చి టేబుల్ మీద పెట్టి మళ్ళీ బేబీ దగ్గర పడుకుంది ముసుగెట్టుకొని. సుచిత్ర ప్రవర్తన గమనించిన మోహన్ జాలిపడ్డాడు. సుచిత్ర చూలాలు, పైగా వెనక ముందు తల్లి తోడు ఎవరూ లేరు. అలసిపోయి తన ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు కోపం వచ్చిందేమో అనుకున్నాడు. వెళ్ళి మంచం మీద కూర్చుని దుప్పటి లాగేసి మై డియర్ సుచి అని పిలిచాడు మోహన్. సుచిత్ర కస్సుమని లేచి ఇంకా ఏం సేవలు చేయాలి తమరికి అనంది. మోహన్ ఆమె కళ్ళలోకి నవ్వుతూ చూశాడు. ఆ చూపులని ఆర్ద్రతకి సుచిత్ర తట్టుకోలేకపోయింది. తలొంచుకుంది. కళ్ళల్లోని వేడి తగ్గి కన్నీరు వెల్లువలా వచ్చింది. శరీరమంతా గగురు పొడిచింది. మోహన్ ఆమెను పొదివి దగ్గరికి తీసుకున్నాడు. అది కాదు సుచి, ఒంట్లో బాగోలేదా? నాకు ఫోన్ ఎందుకు చెయ్యలేదు అని అడిగాడు ఆమె కన్నీళ్లు తుడుస్తూ. 10 మంది మీద ఆజమాయిషీ నా పని, నీకు తెలుసుగా. కమిషన్ రిపోర్ట్ తయారు చేయటం, దాన్ని మినిస్టర్కి పంపటం. పనిలో లేట్ అయింది. అయిపోయింది. మరో నెలలో ఈ పనంతా అయిపోతుంది. అవును, మరో నెలకి అంతా అయిపోతుంది. నేను అప్పటికి ఖాళీ భస్మైపోతాను. సుచిత్ర మాటలకు మోహన్ షాక్ తిన్నాడు. సుచిత్ర మానసికంగా జబ్బు పడిందని గ్రహించాడు. అవేం మాటలు సుచి, ఇంత శ్రమపడి సంపాదిస్తున్నది ఎవరి కోసం? నీకోసమేగా. అవును, మీరు చేయించిన సొమ్ములు, కొన్న చీరలు, కట్టించిన మేడలు అన్నీ నావే. అవును కదూ? మోహన్ మాట్లాడలేదు. ఎందుకండి నాటకాలు? మీకు నేనంటే ప్రేమ లేదు, అథవా ఉన్నా బేబీ పుట్టాక పూర్తిగా పోయింది. అప్పుడు నేను వంట మనిషి, మీ పిల్లలకి జీతం బత్తం లేని నౌకర్ని. అంతేగా. ప్రతి ఆడదాని జీవితం ఈ భారత భూమిలో ఇంతేనండి. ఆచారాల నుంచి తప్పుకోవాలని ఆరాటపడ్డా ఫలితం మళ్ళీ మరో బిడ్డకు తల్లిని. అయిపోయిందండి. 100 ఏళ్ల జీవితం 30 ఏళ్లకే పూర్తవుతున్నది. ఈసారి పురిటి మంచం దిగేసరికి నా లోపమేమీ ఉండదు. మీకు మరీ పనికి రాకుండా పోతాను. మోహన్కి ఏం చెప్పాలో, ఎలా సుచిత్రను సంధాయించాలో తెలియలేదు. ఎక్కడో చదివాడు, స్త్రీకి బిడ్డలు పుడుతున్న కొద్దీ యవ్వనం పోతున్నదని భయం పట్టుకుంటుందని. అది ఒక భయం. ఆ భయం పెద్దదై స్త్రీని పూర్తిగా లొంగదీసుకుని ఆమెకు వార్ధక్యపు చిహ్నాలు ప్రసాదిస్తుంది. రాను రాను ధైర్యం సడలి తన వ్యక్తి మీద, తన చుట్టూ ఉన్న పరిసరాల మీద ద్వేషం, కోపం బయలుదేరి ఆమెలో సౌకుమార్యం, స్త్రీతత్వం అంతరించి హృదయ కవాటాలను చించుకుపోతాయని. ఇది సుచిత్ర పట్ల నిజమవుతోందా? సుచి, ఇలా చూడు. నా అసమర్థత మీద నీకు కోపమా? సుచిత్ర మోహన్ పెదవులను చేత్తో మూసి మనసుని సంభాళించుకొని లేచి కూర్చొని, అది కాదండి, ఒంటరిగా ఉంటే ఆలోచనలు పీక్కుతుంటాయి. మంచి చెడు మాట్లాడుకోవటానికి, దృష్టి వేరొక పని మీద లగ్నం చేయటానికి కుదరటం లేదు. నన్ను ఏకాంతంలోంచి బయటికి తీసుకువెళ్ళండి అంది. తప్పకుండా, నీకు ఉద్యోగం వెతుకుతాను. కుతుబ్ మినార్ వెనక తూర్పు దిక్కు పురిటినొప్పులు పడుతున్నది. అప్పుడు సుచిత్ర మొహంలో నల్ల మబ్బులు విడిపోయి రేపటి తెర తొలగి సూర్యోదయమైంది. సుచిత్రకు రేపనేది తీయటి కల. పద్మ పూర్తిగా ఆరోగ్యవంతురాలయ్యేసరికి నెల పట్టింది. ఆ నెల రోజులు భాస్కరం ఆమె పక్కనే ఉండి పసిపాపలా కనురెప్పలా చూసుకున్నాడు. తీరిక దొరికినప్పుడల్లా పద్మని సినిమాలకి, నాటకాలకి, మీటింగులకి, కాలేజీ ఫంక్షన్స్కి తీసుకువెళ్ళి ఆమె మనసుకు స్వస్థత చేకూరేలా చేశాడు. అదీగాక పట్నంలో భాస్కరం అద్దెకు తీసుకున్న ఇంటి ఎదురుగా సంగీతం మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు పురుషోత్తమ శాస్త్రి గారు. వృద్ధుడు, పైగా అంధుడు కూడా. పిల్లలకి సంగీతపు పాఠాలు చెప్పటం అదయ్యాక ఏ రాత్రివేళో తెల్లవారుజామునో ఫిడేలు వాయించుకుంటూ ఉండేవాడు. పద్మ దృష్టి ఆయన వాద్యం విని దాని మీదికి మళ్ళింది. పురుషోత్తమ శాస్త్రి గారికి సంగీత శాస్త్రం పూర్తిగా వచ్చు. అయితే ఆయనకు చేతగాంది
ఆ విద్యను రూపాయుల్లోకి మార్చుకుని సుఖపడటం. ఆయన వాయులీనంలో సౌకుమార్యం తక్కువ, శాస్త్ర పాండిత్యం ఎక్కువ. హరికథలకు కచేరీలకు పక్క వాయిద్యంగా వాయులీనాన్ని ఆయన వినియోగించడు. అది ఆయన నమ్మికకు విరుద్ధం. దానాదీనా ఆయన భ్రష్టయోగి. సర్వచరాచర జీవకోటి నిద్రాణమై ఉన్నప్పుడు ఆ నిశ్శబ్దంలోంచి, ఆయన వాయులీనంలోంచి పుట్టే వాదం ఓ రకంగా కరకుగా ఉంటుంది. దేనినో అన్వేషిస్తున్నట్లుగా తోస్తుంది. రాగ మాధుర్యాన్ని దాటి సరిగమల కవతల ఉన్న శబ్దార్థాన్ని శోధించే ప్రయత్నం. భిన్న రాగాల కలయిక వల్ల జనించే రాగపు రీతుల గురించి పరిశోధన ద్యోతకమవుతుంది. భాస్కరం మొదట్లో విసుక్కున్నాడు ఆయన వాయిద్యం విని. కానీ పద్మ శ్రద్ధగా వింటూ స్థాణువులా కూర్చునేది. అప్పుడు ఆమె యోగినిలా ఉండేది. గుండె లోతుల్లోకి ఆ రాగవల్లరి ప్రవేశించి శోధించి ఆమెకు ఆనందాన్నిచ్చేది. ఓ రోజు భాస్కరంతో అంది పద్మ, ఆయన తపస్సు చూశారా అని. భాస్కరానికి సంగీత జ్ఞానం తక్కువ. మనం నిత్యం వినేది, ఆనందించేది సంగీతం కాదండి, అలల మీద నురగ మాత్రమే. దాన్ని చూసే మురిసిపోతున్నాం. ఆ నురగల క్రింద అగాధాల్లో రత్నాలున్నాయి. ఆ రత్నాల కోసం ఆ శాస్త్రిగారు శోధిస్తున్నారు. భాస్కరానికి అర్థం కాలేదు ఆమె చెప్పింది. కానీ పద్మ మనస్సు సంగీతానికి దాసురాలు అని తెలుసుకున్నాడు. పద్మ, నీకు మంచి గాత్రం ఇచ్చాడు కదా, దాన్ని సానబెట్టరాదు? భలేవారే, నాది కూనరాగాల సంగీతమండి. పైగా నా గొంతు శాస్త్రిగారు వింటే నత్తగుల్లా అనంటారు. భాస్కరం పట్టు విడవకుండా శతపోరి పద్మను శాస్త్రిగారి దగ్గరికి తీసుకువెళ్ళాడు. పద్మ సంగీత సాధనలో పడితే పిల్లల గొడవ, రోగం గొడవ మర్చిపోయి మామూలు మనిషి అవుతుందని శాస్త్రిగారు పద్మను పాడమన్నారు. పద్మ ఓ పట్టాన పాడలేదు, బిడియపడింది. పాడనని మొరాయించింది. చూడమ్మా, సంగీతం దైవదత్తమైన కళ. అది మన దగ్గర ఉన్నాక దాన్ని పెట్టుకోకూడదు, దాచిపెట్టుకోకూడదు. 10 మందికి పంచి ఇచ్చి దాన్ని ఉపయోగపడేలా చూడాలి. పాడమ్మా అని శాస్త్రిగారు అనునయించారు. పద్మ జయదేవుని అష్టపది పాడింది. ఆ పాడెప్పుడు ఆమె సర్వం మర్చిపోయింది. నాదబ్రహ్మ ముందు వినయంగా నిలబడి భక్తితో పాడినట్లు పాడింది. భాస్కరం ఆమెంత శ్రద్ధగా శ్రావ్యంగా పాడటం విని చలించిపోయాడు. పాటయ్యాక శాస్త్రిగారు చాలాసేపు మాట్లాడలేదు. పద్మ బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. శాస్త్రిగారి కళ్ళు ఆర్ద్రమైనాయి. పాలిపోయిన పెదవులు కంపించాయి. ఇలా దగ్గరగా రామ్మా అని పద్మను పిలిచారు. పద్మ తల మీద చెయ్యి వేసి, చూడు తల్లి, నీకు సంగీత సరస్వతి ప్రసాదించిన చక్కటి గాత్రం ఉంది. 1000 మందిలో ఒక్కరికి ఉంటుంది ఇంతటి శ్రావ్యమైన కంఠస్వరం. దాన్ని వృధా చెయ్యకు. నిత్యము సాధన చెయ్యి. నీకు భగవంతుడిచ్చిన సంపదను అందరికీ పంచి ఇచ్చి వాళ్ల హృదయాల్లో సంగీతానికి చోటు కల్పించు అన్నారు శాస్త్రిగారు. పద్మకు ఏనుగెక్కినంత సంబరమైంది. శాస్త్రిగారి పాదాలకు నమస్కరించింది. ఆ తర్వాత పద్మ రోజు శాస్త్రిగారి దగ్గరికెళ్ళి సంగీత శుశ్రూష మొదలెట్టింది. పద్మలో అనారోగ్యపు లక్షణాలు పూర్తిగా తొలగిపోయి ఆమె మొహంలో సరికొత్త కాంతి, కళ్లల్లో వెలుగు, మాటలో తీరులో ధైర్యం, విశ్వాసం మొలకెత్తాయి. పద్మ పాట విని స్థానిక లయన్స్ క్లబ్ వారు సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. అనాథాశ్రమం కోసం డబ్బు పోగు చేసేందుకు. పిల్లల కోసం అన్న మాట మీద పద్మ పాడేందుకు అంగీకరించింది. తొలిసారి వేదికెక్కి వందలాది ప్రేక్షకుల ముందు కంఠం విప్పి పాడటం పద్మకు కొత్త. మొదటి పాటలో బెరుకు కనిపించింది. రెండవ పాటలో బాగా పాడుతున్నానో లేదో అన్న సందిగ్ధావస్థ కనిపించింది. రాను రాను విశ్వాసం పుంజుకొని పద్మ పాట పాడింది. 3 గంటల సేపు శ్రోతలు సంగీతామృతంలో ఓలలాడారు. తల్లి ఒడిలో పిల్లలు శోభిల్లినట్లు, పైరగాలికి జొన్నచేలు ఊగినట్లు, కోకిల పాడినట్లు, నెమలి ఆడినట్లు మంద్రమంద్రంగా పద్మ పాట వెన్నెల వేడిలా, పసిపాప చిరునవ్వులా సర్వజనాన్ని ఆకట్టుకుంది. వార్తాపత్రికలన్నీ పద్మ ఫోటోలు ప్రచురించి ఆమె గానమాధుర్యాన్ని ప్రస్తుతిస్తూ రాశాయి. సంగీత సరస్వతి అని ప్రశంసించాయి. పద్మ విస్తుపోయింది. ప్రజలు చేసిన కరతాళ ధ్వనులకు కొత్త పెళ్లి కూతురిలా భాస్కరం కౌగిట్లో కరిగిపోయింది. భాస్కరానికి పద్మ అంత మధురంగా జనరంజకంగా పాడటం సంతోషాన్ని కలుగజేసింది. మోహన్ అన్న మాటలు గుర్తొచ్చాయి. మీ శ్రీమతి పాటలు బాగా పాడుతుంది. రేడియో సినిమాల్లో ట్రై చేస్తే బాగుండేదేమో. భాస్కరానికి మోహన్ గుర్తొచ్చాడు. వెంటనే మోహన్కి పద్మ సాధించిన విజయాన్ని తెలియపరుస్తూ ఉత్తరం రాశాడు. పద్మకు పాట కచేరీలకు రమ్మని ఆహ్వానాలు ఎక్కువైనాయి. పద్మ నిశ్చయించుకోలేకపోయింది. తను కచేరీలు చేయాలా వద్దా అన్న విషయంలో.
భాస్కరం ఆలోచన వేరుగా ఉంది. అతనికి మొదటి నుంచి పద్మ గాత్రం మీద మంచి నమ్మకం ఉంది. కొంచెం శ్రద్ధ వహించితే పద్మ గాత్రానికి విలువ ఉంది, ఆదరణ లభిస్తుంది. ఎంత మేలిమి బంగారమైనా వాడకం లేకపోతే కొన్నాళ్లకి తుప్పు పట్టొచ్చు. సాధన చేస్తూ ఉంటే పద్మకు పేరు ప్రఖ్యాతి లభిస్తాయి అన్న భావం భాస్కరానికి ఉంది. కానీ పద్మ ఒక కచేరీతో మళ్ళీ జనం ముందుకు రానని మొరాయించింది. భాస్కరం పట్టు విడవలేదు. పద్మలో బెరుకు పోగొట్టి ఆమెకు ఆత్మవిశ్వాసం కలగచేయాలి అన్న సంకల్పంతో పురుషోత్తమ శాస్త్రి గారిని కలిశాడు. తన ఆలోచన వివరించాడు. శాస్త్రి గారు అవుననలేదు, కాదనలేదు. నాయనా, వృద్ధుణ్ణి, సన్మానాల వల్ల నా కొరిగేదేం లేదు. ఇకపోతే ఆర్థికంగా సహాయం చేయాలని ఉన్నదన్నావు, మంచిదే. కానీ గర్భదరిద్రుణ్ణి, నీలాంటి వాళ్ళు ఎందరు సహాయం చేసినా నా పరిస్థితి మారదు. మీకు సహాయం చేయటంలో నాకు స్వార్థముంది అన్నాడు భాస్కరం. శాస్త్రి గారు తల వంచారు. భాస్కరం పద్మకు కూడా చెప్పకుండా కార్యరంగంలోకి దిగాడు. ఊళ్ళో పెద్దలను కలిసి ఓ కమిటీ ఏర్పరిచాడు. తనకు తెలిసిన మిత్రులను, బంధువులను కలిసి తను తలపెట్టిన కార్యక్రమం వివరించి వాళ్ల సహాయం అర్థించాడు. శాస్త్రి గారి శిష్యులు, ఆప్తుల పేర్లు సంపాదించి అందరికీ ఉత్తరాలు రాశాడు. పెద్ద పెద్ద సంస్థలకు, ఆ సంస్థల యజమానులకు విన్నపాలు పంపాడు. శ్రీ పురుషోత్తమ శాస్త్రి గారి సన్మాన సభకు ఉదారంగా విరాళాలు పంపమని. ఓ మంత్రి గారు సభాధ్యక్షులుగా వచ్చేందుకు అంగీకరించారు. ఓ ప్రముఖ సంగీత దర్శకుడు ముఖ్య అతిథిగా సభకొస్తానని తెలియజేశాడు. జిల్లా కలెక్టరు, పోలీస్ సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్ మా సహాయం ఉంటుందని ధైర్యం చెప్పారు. డబ్బుకి ఇబ్బంది లేకుండా భాస్కరం భుజం కాశాడు. ఆనాటి కార్యక్రమంలో పద్మ పాట కచేరీ ఉండేలా జాగ్రత్త పడ్డాడు భాస్కరం. అదేమిటి, మీకేమన్నా మతిపోయిందా? అంతమంది పెద్దవాళ్ల ముందు నేను పాడటమేమిటి అని నిలదీసింది భాస్కరాన్ని. నాదేముంది పద్మ, కమిటీ నిర్ణయం, వాళ్ళంతా నీ పాట కచేరీ ఉండాలని పట్టుబట్టారు అని భాస్కరం తప్పించుకున్నాడు. ఈసారి కార్యక్రమం తుదిరూపు దిద్దుకుంటుండగా పద్మ మరోసారి భాస్కరాన్ని నిలవేసింది. పద్మ, పురుషోత్తమ శాస్త్రి గారు లాంటి మహానుభావునికి సన్మానం చేస్తున్నప్పుడు గురుదక్షిణగా నీ పాట కచేరీ ఏర్పాటు చేయటంలో తప్పేముంది? ఆలోచించుకో. నువ్వు కాదు కూడదంటే శాస్త్రి గారు బాధపడతారు అన్నాడు. పద్మకిక కాదనే అవకాశం లేకపోయింది. ఏర్పాట్లు చురుగ్గా సాగాయి. మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్లో మున్సిపల్ కమిషనర్ గారు పెద్ద సభావేదికను అందంగా కట్టించారు. పోలీసు సూపరింటెండెంట్ గారు సభకు అవసరమైన కుర్చీలు, దండలు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ గారు స్వంత డబ్బుతో శాస్త్రి గారికి శాలువ, బంగారు పొంగరం చేయించారు. పట్టణంలో ధనికులు, కమిటీ వారు టికెట్లమ్మి చందాలు పోగు చేసి శాస్త్రి గారికి ఇచ్చే నిమిత్తం 10,000 రూపాయలు జమ చేశారు. ఊరు వాడ ప్రచారం జోరుగా చేయటం జరిగింది. భాస్కరానికి చాలా సంతోషంగా ఉంది. గాలిలో తేలిపోయాడు. సన్మాన సభ దగ్గర పడ్డ కొద్దీ పద్మ తన గాత్రమాధుర్యంతో జనాన్ని ఆకట్టుకుంటుంది. అది ఖాయం. పెద్దలు శభాష్ అంటారు. వచ్చిన సంగీత దర్శకుడు ఖచ్చితంగా పద్మ గాత్రమాధుర్యానికి ముగ్ధుడైపోతాడు. పద్మ సుప్రసిద్ధ గాయనిగా లోకానికి వెల్లడవుతుంది. ఇది భాస్కరం ఆలోచన. పద్మకు ఓ రకంగా భాస్కరం మీద కోపం. తనతో మాట మాత్రమన్నా చెప్పకుండా, సంప్రదించకుండా ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు. తనేం పాడగలదు అంతమంది ప్రముఖుల ముందు? తన గాత్రం పలక్క, మూగబోతే, అభాసు పాలైతే ఆ తర్వాత ఏమిటి తన పరిస్థితి? అసలు తనకెందుకు గాత్రమిచ్చాడు భగవంతుడు? ఆ ఆలోచన మధ్య గతం గుర్తుకొచ్చింది పద్మకు. తల్లి చిన్ననాడే కరువైతే తండ్రి తానే తల్లి తండ్రి అయి పద్మను పెంచాడు. లాలిపాటలు పాడి, జడవేసి, పూలు పెట్టి, పుత్తడి బొమ్మలా పెంచాడు. తల్లి లేదన్న కొరత లేకుండా పెంచాడు. తనే సంస్కృతం, తెలుగు చెప్పాడు. ఆ తర్వాత రెక్కలొచ్చాయన్న ధైర్యం వచ్చాక, తను ఆడపిల్లను పెంచలేనన్న నమ్మకం కలిగాక తీసుకెళ్లి శారదా నికేతనంలో చేర్చాడు. చేర్చి, అమ్మడు, నా బాధ్యత తీరిపోలేదమ్మా, ఆసక్తుడిని అంతే, బుద్ధిగా చదువుకో, బుద్ధిమంతురాలివి అనిపించుకో. అంతేకాదు తల్లి, నీ తండ్రి ఇలా వదిలేసిపోతున్నాడని అనుకోకు. ప్రాణాలు ఇక్కడ వదిలి జీవోత్సవంలా వెడుతున్నాను అంతే అని వెళ్ళిపోయారు. పద్మ వయస్సుకు చిన్నదైనా పరిసరాలు, తన తండ్రి పరిస్థితి గుర్తించగలిగింది. తన తండ్రి ఎంత బాధపడి ఈ నిర్ణయానికి వచ్చాడో కూడా అర్థం చేసుకుంది. నికేతనంలో తోటి పిల్లలతో కలిసిపోయి గతాన్ని మర్చిపోయింది క్రమేణా. ఎన్నో వసంతాలు గడిచాయి. చిన్న పావడాతో శారదా నికేతనంలో చేరి అదే పుట్టిల్లు అనుకుని చదువుకుని కుట్లు, అల్లికలు, సంగీతం నేర్చుకుంది. సదాచారం, సంస్కృతి, సభ్యత అలవర్చుకుంది. విజ్ఞత నేర్చుకుంది. లోకాచారాన్ని తెలుసుకుంది. ప్రైవేటుగా ఎంఏ చదివింది.
అప్పటికి తండ్రి వృద్ధుడైనాడు. ఉద్యోగంలోంచి రిటైర్ అయినాడు. అన్నలు అక్కలు పొట్ట చేత్తో పట్టుకుని వేరువేరు చోట్ల బ్రతుకులకి శ్రీకారం చుట్టారు. అప్పటికే పద్మ ఏకాకి. ఆర్థికంగా వెసులుబాటు తక్కువ కావటం వల్ల అన్నలు అక్కలు అంతగా వచ్చేవారు కాదు. పద్మ ఊహ వచ్చాక ఎక్కడికి వెళ్ళనూ లేదు. అందువల్ల మమతానురాగాలు బంధుత్వాలు తెలియవు. ఎండ వానలకు గాలికి పెరిగిన అడవి మొక్క పద్మ. స్నిగ్ధత సౌకుమార్యం తప్ప ఆడంబరాలేం లేవు. పిల్ల చదువుకుంది, అందగత్తె అన్న వాడుక వల్ల 1-2 సంబంధాలు వచ్చాయి. అందులో భాస్కరం ఒకడు. భాస్కరం చూడగానే పద్మను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. తల్లి ఆమోద ముద్ర వేసింది. పద్మ జీవితంలో కొత్త మలుపు ప్రారంభమైంది. ప్రాణప్రదంగా చూసుకునే భర్త, కన్న కూతురిలా ఆదరించే అత్తగారు, తరగని ఆస్తి. పద్మ జీవితాన్ని చూసి మహదానందపడి ఆమె తండ్రి తనువు చాలించాడు. ఇప్పుడు ఈ కొత్త మలుపు ఎటు తీసుకుపోతుందో పద్మ ఊహించలేకపోయింది. శాస్త్రిగారి సన్మాన సభ రానే వచ్చింది. పద్మకు బెరుగ్గా భయంగా ఉంది. ఎలా పాడాలి, ఏం పాడాలి అని. పద్మ డియర్, జనం నీ పాట కచేరీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎలా పాడతావో, ఇవాళ అమోఘంగా పాడావో నీ పేరు దేశంలో మార్మోగుతుంది. నా సంకల్పం నెరవేరుతుంది అన్నాడు. భాస్కరం కళ్ళలోని కాంక్ష ఉద్వేగం చూసి పద్మ చలించిపోయింది. భర్త కోరిక ఆశయం నెరవేర్చాలి అని నిర్ణయించుకుని ధైర్యాన్ని ప్రోది చేసుకుంది. భాస్కరం కారు తెచ్చాడు. ఇద్దరూ బయలుదేరబోతుండగా టెలిగ్రామ్ వచ్చింది. సుచిత్ర సీరియస్ స్టార్ట్ అని. రైలు చీకటిని దూసుకుపోతోంది. భాస్కరం బెత్తి మీద వెల్లకిలా పడుకుని అర్ధ నిమీలిత నేత్రాలతో నిద్రపోతున్నాడో మెలకువగా ఉన్నాడో తెలియదు. పద్మకు నిద్ర రావటం లేదు. సుచిత్రకు జబ్బుగా ఉన్నదని టెలిగ్రామ్ అందగానే పద్మకు కాళ్లల్లోకి నీరసం వచ్చేసింది. గుండె గుబగుబలాడింది. పాలిపోయి స్థాణువులా నిలబడిపోయిన పద్మను చూసి భాస్కరం బెదిరిపోయాడు. పద్మకు మళ్ళీ జబ్బు చేస్తుందేమో, లేదా మరి కాసేపట్లో జరగబోయే కార్యక్రమం ఎలా జరుగుతుంది అన్న మీమాంస వచ్చింది భాస్కరానికి. ఏమీ తోచక ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేకపోయాడు. పద్మ మనస్సుని సంభాళించుకుంది. సుచిత్ర క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థించింది. పదండి అని ముందుగా వెళ్ళి కారులో కూర్చుంది. భాస్కరం హమ్మయ్య అని నిట్టూర్చాడు. మున్సిపల్ గ్రౌండ్కి వెళ్లే లోపల పద్మ భాస్కరాన్ని అడిగింది, ఢిల్లీ వెళ్ళి రావద్దు అని. రేపు బయలుదేరి వెడదాం. శాస్త్రిగారి సన్మాన సభ బ్రహ్మాండంగా ప్రారంభమైంది. మంత్రిగారు అన్న టైం కన్నా 2 గంటలు లేటుగా వచ్చారు. సభ ప్రారంభం కాగానే త్వరగా సన్మానం అయిందనిపించి మంత్రిగారు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రతిపక్షాల వారి దురాగతాల గురించి 1 గంట మాట్లాడి వేరే కార్యక్రమం ఉందని వెళ్ళిపోయారు. ఆయనతో పాటు కలెక్టరు, పోలీసు సూపరింటెండెంట్ వెళ్ళిపోయారు. మద్రాసు నుంచి వచ్చిన సంగీత దర్శకుడు తన జీవిత చరిత్రలోని మధురమైన ఘట్టాలు, సాధించిన విజయాలు వివరించి ప్రేక్షకుల కోరికపై ఆయన చిరుతప్రాయంలో పాడిన ఓ పాట కీచు గొంతుకతో పాడి వెళ్ళిపోయాడు. ఇదంతా అయ్యేసరికి రాత్రి 10 గంటలైంది. శాస్త్రిగారిని గురించి మాట్లాడిన వక్త లేడు. ప్రచురించిన సావనీర్ సభాముఖంగా విడుదల చేసిన ప్రముఖుడు లేడు. రాత్రి పొద్దుపోవటం వల్ల జనం చాలామంది వెళ్ళిపోయారు. బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన పెళ్లి పందిరి గాలివానకు చెల్లా చెదరైనట్లు శాస్త్రిగారి సన్మాన సభ ముగిసింది. పద్మ పాట కచేరీ ప్రారంభమయ్యేసరికి కార్యకర్తలు, పనివాళ్లు తప్ప సభలో ప్రేక్షకులు లేరు. భాస్కరానికి నిరుత్సాహం కలిగింది. కట్టుకున్న ఆశా సౌదాలు పేకమేడల్లా కూలిపోయాయి. పద్మ లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని ఓ త్యాగరాయ కృతి పాడింది. పాడుతూ తన గొంతులో ఆర్ద్రత లేదని, జవం జీవం కరువయ్యాయని గ్రహించి మరీ పేలవంగా పాడింది. భాస్కరం తండ్రిని తగలేసొచ్చిన వాడిలా స్టేజిలో కూర్చున్నాడు. పద్మ గొంతు సవరించుకొని మరో పాట పాడబోయేసరికి గాలి దుమారం వచ్చి ఆ తర్వాత కరెంటు పోయింది. భాస్కరం ఆ రాత్రి అన్నం తినలేదు, నిద్రపోలేదు. పద్మకు అన్నం సహించలేదు. సుచిత్ర జ్ఞాపకం వచ్చి, ఢిల్లీ ప్రయాణం ఏం చేశారు? మనకు మనం ఎలాగూ ఉపయోగపడం, కనీసం వేరే వాళ్లకైనా సహాయపడదాం అన్నాడు భాస్కరం. భాస్కరం మాటల్లోని అంతరార్థం పద్మకు బోధపడలేదు. భర్తని పరీక్షగా చూసింది. శిఖరం మీద నుంచి అగాధంలో పడ్డవాడిలా ఉన్నాడు. మొహంలో క్రీనీడలు తచ్చాడుతున్నాయి. ఏమండి, నన్ను చేసుకున్నందుకు బాధపడుతున్నారా? పద్మ ప్రశ్నకు భాస్కరం షాక్ తిన్నాడు. పద్మ, నా ప్రవర్తనలో నీకు అలాంటి భావం కనిపించిందా అని అడిగాడు. పద్మ శరీరం పులకించింది. భాస్కరం మొహం చేతుల్లోకి తీసుకుని పెదవులపై చుంబించి, లేదండి, ఎంతో పుణ్యం చేసుకుని మీలాంటి భర్తను పొందగలిగాను. కానీ ఎందుకో
నాకే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇంత అదృష్టానికి నేను తగుదునా అని. లేదు పద్మ, అన్నీ తెలిసి పగటి కలలు కంటాం. ఆ కలలు నిజం కావాలని ప్రయత్నించి విఫలమైనప్పుడు నిరాశ మిగులుతుంది. నేను అంతే. నీ పాట కచేరీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఫలితం చూశావుగా. పద్మ నవ్వింది. నవ్వి, నాకు తెలుసండి, నా పాట మీకే స్వంతం, ఇక ఎవ్వరి కోసం పాడను అంది. రైలు పోతూనే ఉంది. భాస్కరానికి సుచిత్ర ఎలా ఉందో, తాము వెళ్లేసరికి అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఆలోచనలో పడ్డాడు. సుచిత్ర మోహన్ను చేసుకుని సుఖపడటం లేదని భాస్కరం నిశ్చయం. అలానే సుచిత్ర ఏనాడు తన మనోభావాన్ని భాస్కరం ముందు వ్యక్తపరచలేదు. జీవితంతో సుచిత్ర రాజీ పడుతూ తన పరాజయాన్ని భాస్కరం ముందు కనబడకుండా జాగ్రత్త పడుతున్నది. అది భాస్కరం గ్రహించాడు. ఏనాడైనా బావా నిన్ను కాదని పొరపాటు చేశానని అంటుందేమోనని భాస్కరం ఆశ. ఆ ఆశ తీరుతుందా? భాస్కరం ఆలోచిస్తున్నాడు. సుచిత్ర తూనీగల అనుకున్నది అనుభవిస్తూ గాల్లో తేలిపోయే స్వభావం గలది. అలాంటి సుచిత్రను నిజంగా పెళ్లి చేసుకుంటే తన పరిస్థితి ఏమిటి, ఎలా ఉండేది? భాస్కరం అంచనా వేయసాగాడు. సుచిత్ర ఎప్పుడు భాస్కరానికి అందనంత దూరంగా ఎత్తుగా ఎదిగినట్లుండేది. అలా తోచేది భాస్కరానికి. అందుకోవాలని, నాది అన్న భావం అనుభవించాలని భాస్కరానికి అంతరాంతరాలలో ఓ కోరికుండేది. ఆ కోరికకు ప్రత్యామ్నాయమే పద్మను చూడగానే పెళ్లికి అంగీకరింపజేసింది. పద్మకు కోరికలు లేవు, ఆశల మంటల అనుభూతి తెలియదు. అందుకే పద్మంటే భాస్కరానికి జాలి, అనురాగం కూడా. తన ఆశయాలకు పద్మలో రూపులు ఏర్పరచుకోవాలని ప్రయత్నించాడు. పద్మ కాదనలేదు. కానీ తను ఓటమిని పొందాడా? భాస్కరానికి జవాబు తెలియని ప్రశ్న. ఆలోచనలలో భాస్కరానికి తల వేడెక్కింది. పక్క బర్త్ మీద పద్మ నిశ్చలంగా పడుకొని నిద్రపోతోంది. ఆమె కళ్ళల్లో కలలు కదలాడుతున్నాయి. పెదవులపై చిరుదరహాసం కదులుతోంది. భాస్కరం ఆమె దగ్గరగా వెళ్ళి చెంపలు స్పృశించాడు. పద్మ నిద్రలోనే నవ్వింది. భాస్కరం సిగ్గుపడి వచ్చి తన బెత్తి మీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు బలవంతంగా. రైలు పోతూనే ఉంది. పద్మ కెవ్వుమని కేక వేసింది. ఆ కేకకు మగత నిద్రలో ఉన్న భాస్కరం లేచి పద్మ దగ్గరగా వెళ్ళి తట్టిలేపి, ఏం పద్మ అని అడిగాడు. పద్మ భయం భయంగా భాస్కరం కళ్ళలోకి చూసి బావురుమని ఏడ్చింది. భాస్కరం ఆమెను పొదివి పట్టుకుని దగ్గరగా కూర్చోబెట్టుకుని, ఏం జరిగింది అని అడిగాడు. సుచిత్ర చనిపోయినట్టు కలొచ్చిందండి అని పొర్లి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ భాస్కరం గుండెల మీద వాలిపోయింది. కలలు నిజమవుతాయా? నీ భ్రమగాని. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయండి అన్నది పద్మ. అంత భయంకరమైన కలొచ్చిందా? అవునండి, మనం వెళ్ళేసరికి అంతా అయిపోయింది. సుచిత్ర మగపిల్లవాడిని కని మరణించింది. బేబీ అమ్మ ఏడుస్తోంది. పుట్టిన గుడ్డు పాల కోసం గుక్క పెట్టి భయంకరంగా ఏడుస్తోంది. మోహన్ సర్వం పోగొట్టుకుని విరాగిలా తిరుగుతున్నాడు. ఆపు. భాస్కరం వినలేకపోయాడు. నిజమండి, ఢిల్లీ వెళ్ళాక ఇదే జరిగితే లాభం లేదండి. నేను చూడలేను, చూసి బ్రతకలేను. తిరిగి వెడదాం పదండి ప్రాధాయపడింది పద్మ. పద్మ, మరీ మూర్ఖంగా ప్రవర్తించకు. మరికొన్ని గంటల్లో ఢిల్లీ వెళ్తాం. మనం వెళ్ళేసరికి సుచిత్ర క్షేమంగా ఆరోగ్యంగా ఉంటుంది అన్నాడు భాస్కరం. ఆ మాటలు అనేటప్పుడు అతని కళ్ళ ముందు జామ్మనెగిరే తూనీగా కనపడింది. ఆ తూనీగా రెక్కలు తెగి గిలగిలా కొట్టుకోవడం అతను ఊహించలేడు. తూర్పున వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. ఆ వెలుగు కోసం ఆత్రంగా రైలు పరుగులు పెడుతోంది. పద్మ వెళ్ళి చన్నీళ్లతో మొహం కడుక్కొని వచ్చింది. వచ్చి బర్త్ మీద నీరసంగా కూర్చుండిపోయింది. కాఫీ తాగుదామా? వద్దు, నాకేం తాగాలనిపించడం లేదు. నువ్వింకా కలను మర్చిపోలేదా? మర్చిపోయాను, కానీ ఏం తాగాలనిపించడం లేదు. పోనీ తినటానికి ఏమైనా తెమ్మంటావా? భాస్కరం లేచాడు. డైనింగ్ కార్ దగ్గరికి వెళ్లేందుకు. ఏం తెస్తారు? బ్రెడ్డు. వద్దు, మరేం కావాలి? పద్మ నవ్వింది, సిగ్గుపడింది. ఏమడిగినా కోప్పడరు కదా? భాస్కరం మాట్లాడలేదు. ఇలా రండి. పద్మకు దగ్గరగా వెళ్ళాడు. విండో గ్లాస్ ఎత్తివేసింది పద్మ. తూర్పున పెద్ద ముత్తైదువ నుదుటి కుంకుమలా సూర్యుడు ఉదయిస్తున్నాడు. బంగారు కిరణాలు మంచుతో తడిసిన మట్టిపై పడి నవ్వుకుంటున్నాయి. అదిగో అది కావాలి. ఏది? భాస్కరం అయోమయంగా అడిగాడు. మట్టి. పద్మ తలుంచుకుంది. దేనికి? దేనికా? తిందామని. పద్మ సిగ్గుతో తలుంచుకుంది. భాస్కరం తేరుకుని పద్మ కళ్ళల్లోకి చూడాలని ప్రయత్నించాడు. ఆమె కళ్ళు రేపటి గురించి బంగారు కలలు కంటున్నాయి. పద్మ, కలలు కంటున్నావా మేల్కుని? లేదు అంది నోటితో. నిజం అంది కళ్ళతో. ఇంకా నమ్మకం కుదరక. కెంపులేని బుగ్గల సాక్ష్యం అంది.
మునిపంటితో క్రింద పెదవిని కసిగా కొరికి చాలే అలా చూడకండి అంది మౌనంగా. భాస్కరం తేల్చుకోలేకపోయాడు. పద్మ పగటి కలలు కంటున్నదా లేక పీడకలను మర్చిపోయేందుకు ప్రయత్నిస్తోందా అని. సుచిత్ర, ఎవరొచ్చారో చూడు. సుచిత్ర కనురెప్పలు భారంగా ఎత్తి పద్మను చూసింది. కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. నోరు తెరిచి ఏదో చెప్పాలని ప్రయత్నించింది. డాక్టర్లు ఏమంటున్నారు? భాస్కరం అడిగాడు మోహన్ని. వాళ్ళు భయం లేదని అంటారు, కానీ భాస్కరం గారు, మెంటల్గా సుచిత్ర దెబ్బతినింది. బ్రతికినా తిరిగి మామూలు మనిషి అవటం కష్టం. పైగా కవల పిల్లలు. అన్నగారు, పిల్లల బాధ్యత నాది, మీరు బెంగ పెట్టుకోవద్దు. పద్మ హామీ ఇచ్చింది. తమ్ముళ్ళు నాకు కావాలి అంది బేబీ. నువ్వు రామ్మ మాతో. పద్మ బేబీని దగ్గరకు తీసుకుంది. అయినా మోహన్, ఇప్పుడు ఈ అప్పగింతలు దేనికి? మేము ఇక్కడే ఉంటాం. అంతగా అయితే సుచిత్రను కూడా తీసుకెళ్తాం అన్నాడు భాస్కరం. మోహన్ క్షణం మాట్లాడలేదు, తలంచుకున్నాడు. భాస్కరం గారు, ప్లీజ్ మీరు పిల్లల్ని తీసుకెళ్ళిపోండి. సుచిత్ర మామూలు మనిషి అయితే ఇద్దరం మీ ఊరొస్తాం. లేకపోతే మోహన్ కళ్ళు నీళ్లతో తడిసిపోయాయి. లేకపోతే మీకు సుచిత్ర, మోహన్ ఇద్దరు ఉండరు. మోహన్ లేచి వెళ్ళిపోయాడు. సమాప్తం. కల చెదిరింది నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.